హాయ్ అండి. హలో, అందరికీ నమస్కారం. ముందుగా ఈ కథ రాసిన రచయిత గారు దీనికి ఎటువంటి అభ్యంతరాలు పెట్టలేదు కాబట్టి ఈ స్టోరీ తీసుకొని నేను చదివి మీకు వినిపిస్తున్నాను. స్టోరీ ఇది చాలా బాగుంది మేడం. మీరు ఇంత మంచి స్టోరీ మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే, కృష్ణ చాలా నెమ్మదస్తుడు. ఏ విషయంలోనూ తొందరపడడు. ముందు ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలుపెట్టండి, ఆ తర్వాత మీరే కలిసి ఉంటారు. ముందు అతనితో మాట్లాడేటప్పుడు తడబడడం తగ్గించు, సరేనా? చెప్పింది భారతి. సరే అని తలూపి గదిలోకి వెళ్ళింది చిన్ని. తలుపుకు బోల్ట్ బిగించింది. వెనక్కి తిరిగి తన వైపు చూస్తున్న క్రిష్ వైపు చూసింది. వెంటనే తల దించేసుకుంది. ఇంతలో క్రిష్ తన ఫోన్ మోగటంతో అటువైపుగా చూశాడు. తల అడ్డంగా ఊపి ఫోన్ అందుకొని మాట్లాడటం మొదలుపెట్టాడు క్రిష్. వాట్? ఇప్పుడా? ఇంత సడన్గా చెప్పాలా? దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. వాట్ ఆర్ యూ డూయింగ్ అని విసుగ్గా మాట్లాడటం మొదలుపెట్టేశాడు. ఎంతసేపు ఇక్కడ నిలబడాలి అనుకొని మెల్లగా అక్కడ ఉన్న టేబుల్ పైన గ్లాస్ పెట్టింది చిన్ని. విండో దగ్గర నుంచి ఫోన్ మాట్లాడుతున్న క్రిష్ హడావిడిగా చిన్ని దగ్గరికి వచ్చి, ఒక ల్యాప్టాప్ ఉందా అని అడిగాడు. పరధ్యానంగా ఉన్న చిన్ని ఆ మాట వినలేదు. నీ దగ్గర ల్యాప్టాప్ ఉందా అడిగాడు. హా, అవును ఉంది అని తల ఊపింది, కళ్ళు టపటపా ఆర్పుతూ. ఇవ్వు అంటూ అక్కడున్న దివాన్ కార్ పైన కూర్చొని ఒక చిన్న టేబుల్ని తెచ్చి తన ముందు వేసుకున్నాడు క్రిష్. హడావుడిగా గదంతా చూసి కబోర్డ్లో ఉన్న ల్యాప్టాప్తో తెచ్చి అతని ముందు పెట్టింది. వాట్, ఇక్కడ సిగ్నల్ కూడా లేవా? ఎలా ఇప్పుడు? అర్జెంటుగా ఫైల్ సెండ్ చేయాలి అన్నాడు చిన్ని వైపు చూస్తూ. అవునా అని అటు ఇటు దిక్కులు చూస్తుంది చిన్ని. మీ ఇంట్లో వైఫై కనెక్షన్ ఉందా అడిగాడు. అదేం పట్టించుకోలేదు చిన్ని. నేను నీతో మాట్లాడుతున్నా, నువ్వు ఎక్కడో ఆలోచిస్తున్నావు ఏంటి అడిగాడు. ఏం కావాలి? మీ ఇంట్లో వైఫై కనెక్షన్ ఉందా? ఎందుకు? అనవసరంగా వైఫై కనెక్షన్. డబ్బులు ఎందుకు? పక్కింట్లో ఉందిగా, ఫ్రీగానే వస్తుంది, మనకి డేటా లాభం. వైఫై అయితే ఎంత వాడితే అంత వస్తుంది టకటకా చెప్పింది. ఆ మాట వినగానే అప్పటి వరకు ఉన్న టెన్షన్లో మర్చిపోయి పెద్దగా నవ్వేశాడు క్రిష్. అతని నవ్వు చూసి ఆమె కూడా నవ్వింది. ఒక వైఫై ఎంతమందైనా వాడుకోవచ్చు. పక్కింట్లో ఉన్న మా ఇంట్లో సిగ్నల్ బాగానే వస్తాయి. మా ఇంట్లో నేను ఒక్కదాన్నే ల్యాప్టాప్ చూసేది, అందుకే ఎందుకు అనవసరమైన ఖర్చని పెట్టించుకోలేదు చెప్పింది జుట్టు సరి చేసుకుంటూ. సరేలే అని నవ్వాడు. అక్కడే నిలిచింది చిన్ని. ఎంతసేపు నిలబడతావు? వెళ్ళి నిద్రపో, నాకు చాలా వర్క్ ఉంది అని చెప్పాడు. తల ఊపి మెల్లగా మంచం దగ్గరికి వెళ్ళింది. ఒక్క నిమిషం ఆగు ఆపాడు మళ్ళీ. ఏంటి అన్నట్లు అతని వైపు చూసింది. లైట్ ఉంటే నీకేమన్నా ప్రాబ్లమా? ఏం లేదే చెప్పకుండా తల నిలువుగా ఊపింది. ఏం లేదు అని. సరే నిద్రపోయి వెళ్ళి అనగానే వెళ్ళి నిద్రపోయింది. 2 రోజుల తర్వాత ఆఫీస్ నుంచి వెంటనే కాల్ రావడంతో అనంతలక్ష్మిని అడిగాడు కృష్ణ. జాహ్నవి పిలిచింది దువ్విని పట్టుకుంటూ అనంతలక్ష్మిని. చిన్ని వెళ్ళి ఆ ముందు నేల మీద కూర్చుంది. ఏంట్రా నీ గోల అంది సోఫాలో కూర్చున్న క్రిష్ వైపు చూసి. అమ్మా, అర్జెంటుగా వర్క్ అమ్మా, ఫారెన్ డెలిగేట్స్ వస్తున్నారు, నేను స్పీడ్గా హైదరాబాద్ వెళ్ళిపోవాలి చెప్పాడు క్రిష్. పెళ్ళి జరిగి వారం రోజులు కావటం లేదు, ఎందుకు ఆఫీస్లోకి అప్పుడే అంటే చిన్నికి తలదూవుతుంది అనంతలక్ష్మి. అమ్మా అర్జెంటమ్మా, అర్థం చేసుకో, పంపించమని మళ్ళీ అడుగుతున్నాడు. నాకు కూడా కూతురు ఉంటే చక్కగా నీలాగే జడలు వేసి మురిపెంగా చూసుకునేదాన్ని. అయితే ఏంలే, మంచి కోడలు ఇచ్చాడు ఆ దేవుడు అని నవ్వుతూ చిన్ని వైపు చూసి చెప్తుంది అనంతలక్ష్మి. నేను ఇంత టెన్షన్లో ఉంటే నువ్వు జడ అంటావేంటమ్మా అని మళ్ళీ విసుక్కున్నాడు క్రిష్. సరే వెళ్ళండి, జాహ్నవిని లగేజ్ బ్యాగ్లో ఉంది కదమ్మా అడిగింది అనంతలక్ష్మి చిన్ని వైపు చూస్తూ. ఇంకా కబోర్డ్లో పెట్టలేదు అత్తయ్య చెప్పింది చిన్ని. ఇద్దరు కలిసి వెళ్ళండి, మేము ఒక వారం రోజులు ఆగిన తర్వాత వస్తాం, మీ అమ్మా నాన్న కూడా వస్తారు, దిగులు పడకమ్మా అని చెప్పింది. ఏంటి ఈ పిల్ల వస్తుందా అన్నాడు నవ్వుతూ. అవును, నీతో రాకుండా ఎక్కడుంటుంది, తీసుకెళ్ళు అంది అనంతలక్ష్మి సీరియస్గా కృష్ణ వైపు చూసి. అమ్మా, ఇల్లు అంతా గందరగోళంగా ఉంటుంది, కొన్ని రోజులు ఆగితే తీసుకువెళ్తాను చెప్పాడు కృష్ణ. జాహ్నవి సర్దుకుంటుంది, ఇంటి పనులు వంట పనులు అన్నీ చూసుకుంటుంది, అంతగా కావాలంటే ఒక పని మనిషిని కూడా పెట్టుకోండి, నేను సిరితో మాట్లాడతాను, ఇద్దరూ తోడుగా ఉంటారు చెప్పింది అనంతలక్ష్మి. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్తే ఎప్పుడు వస్తానో నాకే తెలీదు, ఇంట్లో నీకోసం ఎదురుచూసే మనిషి ఉంటే నువ్వు కూడా టైంకి ఆఫీస్ నుంచి వస్తావు, టైంకి భోంచేస్తావు, జాహ్నవి చక్కగా వండుతుంది, బయట గడ్డి తినటం మానేసి ఈ అమ్మాయి వండి పెట్టింది తిను,
ఆ మొహం చూడు ఎలా పాలిపోయిందో అంది చివాట్లు పెడుతూ. ఆమె తిట్టే తిట్లు చూసి ముసిముసిగా నవ్వుకుంటుంది చిన్ని పైకి కనిపించకుండా. సరే అయితే ఒక గంటలో వెళ్ళిపోదాం, రెడీగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కృష్ణ. లేడీకి లేచిందే పరుగు అన్నట్టు వీటికి అన్నీ కలిసి వస్తాయి, నువ్వు జాగ్రత్త వాడు. పనిలో ఉండి నీ మనసును కష్టపడితే బాధపడకు సరేనా అంది అనంతలక్ష్మి. సరే అన్నట్టు తల ఊపింది చిన్ని. ఏమో రాత్రి వచ్చారు, పొద్దున్నే వెళ్ళిపోతున్నారు, పంపించాలని లేదు కానీ మేమే అక్కడికి వస్తాం సరేనా అంది చిన్ని మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుంటూ అనంతలక్ష్మి. మళ్ళీ తలూపి వచ్చింది. మొత్తం కారులో పెట్టిచ్చేస్తాను, కారు వచ్చాక ఈలోపు రెడీగా ఉండు అని వంటగదిలోకి వెళ్ళింది అనంతలక్ష్మి. కారు వచ్చింది. చిన్ని అనంతలక్ష్మి వైపు చూస్తూ ఉంది. క్రిష్, అమ్మాయి వెనక్కి కూర్చుంటే నువ్వు ముందు కూర్చున్నావేంటి, వెనక్కి వెళ్ళు చెప్పింది అనంతలక్ష్మి. క్రిష్ వచ్చి చిన్ని పక్కన కూర్చున్నాడు. జాగ్రత్తమ్మా, వాడు ఎలా అయినా ఉంటాడులే, నువ్వు జాగ్రత్త, ఫోన్ చేస్తూ ఉండు, నేను చేస్తాలే సరేనా అంది కారు కదిలాక జాగ్రత్తలు చెబుతూ. మీరు జాగ్రత్త అని చెప్పింది. ఏంట్రా ఈ సెంటిమెంటు, వీళ్ళ అనుబంధం చూడలేక చచ్చిపోతున్నా అన్నాడు క్రిష్ చిన్ని వైపు చూస్తూ. కారు స్టార్ట్ చేశాడు డ్రైవర్. వారు ఇరువురు ప్రయాణం మొదలైంది. ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలుతుంది కాసేపు. ఇంతలో ముందున్న డ్రైవర్ సాంగ్ ఆన్ చేశాడు. చిన్ని హ్యాండ్ బ్యాగ్లో ఉన్న తన ఫోన్ తీసి చూడటం మొదలుపెట్టింది. చూస్తూ వెనక్కి వాళ్ళే నిద్రపోయింది. ల్యాప్టాప్ ఓపెన్ చేసి తన పని చేయటం మొదలుపెట్టాడు క్రిష్. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర సడన్గా స్పీడ్ తగ్గించడంతో ఆ కుదుపుకు చిన్ని వచ్చి క్రిష్ భుజంపై పడింది. వెంటనే ఇంకో కుదుపు వచ్చింది. చిన్ని ముందుకు పడకుండా అంతే చేత్తో పట్టుకొని ఆమె తల చుట్టూ చెయ్యి వేశాడు. కళ్ళు తెరిచిన చిన్ని అతని వైపు చూసింది. కొంచెం వాలుగా తిరిగి పడుకో, ముందుకి పడకుండా ఉంటావు, ముందు చూసి కొంచెం స్లోగా నడపండి అని చెప్పాడు క్రిష్. కొంచెం అడ్జస్ట్ అయి కూర్చుంది చిన్ని. భోజనానికి ఎక్కడ ఆపంటారు సార్ అడిగాడు డ్రైవర్. కొంచెం ముందుకు వెళ్ళి ఆపండి. నిద్రపోతున్న చిన్ని అనుకొని ఉన్న డోర్ మీద తట్టాడు. లే, ఏమైనా తిందు గాని అడిగాడు. నాకు ఆకలిగా లేదండి చెప్పింది. రా బయటికి అని డోర్ తీశాడు. బద్ధకంగా లేచి రెస్టారెంట్ లోపలికి నడిచింది. ఏదైనా తిను చెప్పాడు కూర్చుంటూ. ఏం బాగుంటుంది ఇక్కడ అడిగాడు క్రిష్. అన్నీ బాగుంటాయి సార్ అని చెప్పాడు. ఐస్ క్రీమ్ బాగుంటుందా అని అడిగింది. లంచ్ టైంలో ఐస్ క్రీమ్ తింటావా అడిగాడు ఆశ్చర్యంగా. తల అడ్డంగా ఊపింది. ఐస్ క్రీమ్ తీసుకురండి ఆ వైపు చూసి చెప్పాడు క్రిష్. నేను జర్నీలు చేయడానికి అసలు ఇష్టపడను, అందుకే ట్రావెల్లో ఉంటే నిద్రపోతాను చెప్పింది చిన్ని ఐస్ క్రీమ్ తింటూ. ఓకే కానీ ఆమె అమాయకత్వం చూసి నవ్వుతూ అన్నాడు. తర్వాత ఫోన్ కాల్ రావడంతో అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. చిన్ని క్రిష్ ముందు కంఫర్టబుల్గా ఉండటం మొదలుపెట్టింది. క్రిష్ తక్కువ మాట్లాడినా కూడా చిన్ని అతనికి సరైన సమాధానం ఇస్తుంది. ఇంటికి వెళ్ళేటప్పటికి సాయంత్రం అయింది. హారతి బళ్ళం తీసుకుని స్వాగతం పలికింది సిరి. ఎందుకు ఇవన్నీ అడిగాడు సిరి వైపు చూస్తూ క్రిష్. నీ పేరేంటి అడిగింది సిరి లోపలికి వస్తున్న చిన్ని వైపు చూసి. జాహ్నవి, జాను అని పిలవచ్చు అంది చిన్ని ఆ వైపు చూస్తూ. ఇద్దరు ఆడపిల్లలు కలిసి ఉంటే ఇంకా భూకంపమే, మన పని అయిపోయింది వాళ్ళ వైపు చూస్తూ చెప్పాడు చరణ్. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వకపోతే నా పని అయిపోతుంది, అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి, అంత తేలిగ్గా కంప్లీట్ కాదు, లాస్ట్ డేట్ దగ్గర పడుతుంది చెప్పాడు క్రిష్. సారీ బావా, నేను ఇబ్బంది పెట్టకూడదని చాలా ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదు. అమెరికా నుండి మెయిల్స్ మీద మెయిల్స్ వచ్చి పడుతున్నాయి, మన మేనేజింగ్ డైరెక్టర్ చేతులు ఎత్తేశారు అంటూ హడావిడిగా చరణ్ క్రిష్తో కలిసి బయటికి వెళ్ళాడు. చూసావా వెళ్ళిపోయారు, ఇంతే వాళ్ళకి కంప్యూటర్లే పెళ్ళాలు, మనం కాదు. ఎప్పుడూ ఆఫీస్ కార్యకలాపాలు ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతాయి అంది సిరి చిన్నితో మాట్లాడుతూ. తల నిలువుగా ఊపింది చిన్ని. మొత్తం తెప్పించేసినా ఇంకేమైనా కావాలంటే ఇవి చివరి షాప్ ఉంది, ఫోన్ చేసి చెప్పగానే మనకు కావాల్సిన సరుకులు డెలివరీ ఇస్తారు, రేపు ఉదయాన్నే పాలు వస్తాయి, బాటిల్ తెచ్చి ఇస్తారు చెప్పింది సిరి. వీళ్ళు ఎప్పుడు వెళ్ళారు అంది సిరి భోజనం వడ్డించి తెస్తూ. ఇప్పుడేనా, వాళ్ళని రానివ్వు కలిస్తుందా చెప్పింది చిన్ని. నా మాట విను, ఎవరికి ఆకలిస్తే వాళ్ళు తినాలి అని చిన్ని ముందు ప్లేట్ను ఉంచింది. తప్పదు అనుకుని తినేసింది. సరే బావస్తాడేమో, నేను ఫ్లాట్కి వెళ్ళి ఉంటాను, నువ్వు ఒక్కదానివి ఉండగలవా అడిగింది చిన్నిని చూసి. ఉంటాను, నాకు అలవాటే అని తలూపింది. టీవీ చూస్తూ ఉండు, ఏమన్నా అవసరమైతే నాకు ఫోన్ చేయి, పైనే ఉంటా కదా, 5 నిమిషాల్లో వచ్చేస్తాను అని చెప్పింది సిరి. వెళ్ళిపోయింది. నేను ఇంటికి వచ్చేటప్పుడు వాడు కూడా వెళ్తున్నా అన్నాడు, ఇంకా ఇంటికి రాలేదా అడిగాడు చరణ్. ఇంకా రాలేదు, టైం చాలా అయిందని నేనే వచ్చేసాను చెప్పింది సిరి. క్రిష్కి ఫోన్ చేశాడు చరణ్. రే ఎక్కడున్నావురా, ఇంకా ఆఫీస్లోనే ఉన్నావా అన్నాడు కోపంగా. ఇంకా వర్క్ అయిపోలేదు బావా,
జాను ఇంట్లో ఒక్కతే ఉంది, నువ్వు వస్తున్నావా లేదా, బయలుదేరి అన్నాడు నిలదీస్తూ. వస్తున్నా అని కాల్ కట్ చేసి బయలుదేరి ఇంటికి వచ్చాడు క్రిష్. ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొడుతున్నాడు. టీవీ పెద్ద సౌండ్ పెట్టి సోఫాలో ఆదమర్చి నిద్రపోతుంది చిన్ని. చాలాసార్లు కాలింగ్ బెల్ కొట్టాడు, అయినా ఆమె నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఏమైంది పిల్లకి, నిద్రపోతుందా లేకపోతే అనుకొని కంగారు పడుతూ వెనక నుండి వెళ్ళి బాల్కనీలోకి డోర్ ఓపెన్ చేసుకుని ఇంట్లోకి దూకాడు క్రిష్. బెడ్రూమ్ నుంచి హాల్లోకి వచ్చి నిద్రపోతున్న చిన్నిని చూసి టీవీ ఆఫ్ చేశాడు. ఉలిక్కిపడి నిద్రలేచింది. ఎదురుగా ఉన్న క్రిష్ వైపు చూసి చిన్ని భయపడుతూ, ఎన్నిసార్లు కాలింగ్ బిల్ కొట్టాలి, ఎందుకు అంత సౌండ్ పెట్టుకొని నిద్రపోతున్నావు అరిచాడు. నాకు వినిపించలేదు అని భయపడుతుంది. లోపలికి వెళ్ళి నిద్రపో అంటూ సోఫాలో కూర్చున్నాడు, ల్యాప్టాప్ బ్యాగ్లో నుండి బయటకు తీస్తూ. మీరు రారా అడిగింది. ఎక్కడికి, వర్క్ ఉంది, నువ్వు వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో అంటూ ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. ఏదో చెప్పాలని చెప్పలేక ఇబ్బంది పడుతున్న చిన్ని వైఖరి గమనించి ఏంటి అన్నాడు. ఆమె బిహేవియర్ చూసి నాకు ఒక్కదాన్ని నిద్రపోవాలంటే భయం వేస్తుంది అంది. అయితే నేను వచ్చి నీకు జోలపాట పాడాలా అని తల అడ్డంగా ఊపాడు అసహనంగా. వద్దు అన్నట్లుగా ఉంది. మరి నా వర్క్ వల్ల నిద్ర పాడవుతుంది, లైట్ పడుతుంది కళ్ళపైన చెప్పాడు. పర్లేదు, లైట్ ఆన్ చేసేరా నిద్రపోతాను చెప్పింది చిన్ని. సరే వెళ్ళు అంటూ లేచి ఆమె వెనకే వచ్చి సోఫాలో కూర్చొని తన పని మొదలుపెట్టాడు క్రిష్. చిన్నికి మెలకు వచ్చేటప్పటికి సోఫాలో వెనక్కి వాలే అలాగే నిద్రపోతున్నాడు. పాపం అనుకుని అతనిపై దుప్పటి కప్పి ఏం వర్క్ చేస్తున్నారు అనుకుంటూ ల్యాప్టాప్ ఓపెన్ చేసింది. వెంటనే కళ్ళు తెరిచి చూశాడు. ఏం చేస్తున్నావు అడిగాడు. ఊరికినే అంది. ఈ ప్రాజెక్ట్ మా కంపెనీకి చాలా ఇంపార్టెంట్, చాలా కష్టపడి ఓ కొలిక్కి తెచ్చాను, మళ్ళీ మొదటి నుంచి చేయవలసిన బాధ్యత తీసుకురాకు, ఈ ల్యాప్టాప్ ముట్టుకో కొంచెం కటువుగా చెప్పాడు. సీరియస్గా అతని వైపు చూసిన చిన్ని ఆ చూపు ఒక్కసారిగా కంగు తిని కాఫీ తెస్తావా అడిగాడు కళ్ళు పెద్దవి చేస్తూ. తీసుకొస్తాను, బ్రష్ చేయండి చెప్పింది అక్కడి నుండి వెళ్తూ. అమ్మో, ఆ పిల్లేంటి ఉరుములు చూస్తుంది ఒక్కసారిగా అనుకొని అక్కడి నుండి లేచి వెళ్ళాడు క్రిష్ రెడీ అయ్యేలోపు బ్రేక్ఫాస్ట్ సర్దింది డైనింగ్ టేబుల్ నిండా. ఇంత స్పీడ్గా చేసావా అన్నాడు నవ్వుతూ. ఎంతసేపు చేయాలి అంటూ అతని పక్కన కూర్చుంది. కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండటంతో ఆ వైపు చూసి మళ్ళీ ఏమైనా ఫీల్ అవుతుందేమో అనుకుని క్యాజువల్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను నీ పక్కన కూర్చోకూడదన్నమాట అంటూ లేచి అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. అంటే నేను అని ఏం చెప్పాలో అర్థం కాక తడబడుతున్నాడు. పర్లేదు, ముందు బ్రేక్ఫాస్ట్ చేయండి చెప్పింది అతనికి వడ్డించి. ఈ పిల్ల అంత కంఫర్టబుల్గా ఎలా ఉండగలుగుతుంది నాతో, నేను ఉండలేకపోతున్నాను. మరీ అంత ఇబ్బందిగా లేదు, కానీ ఆమె నా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం గుండెల్లో కలుక్కుమంటుంది అనుకుంటూ తన చేతి వైపు చూసుకున్నాడు క్రిష్. చిన్ని పేరు చూద్దాం అనుకుంటే పచ్చబొట్టు కనిపించకుండా దాని చుట్టూ ఉన్న పూసలదండ కప్పేసింది. కొన్ని రోజుల్లో ఎంత మాయ చేసేవే చిన్ని అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు క్రిష్. ఎవరో తలుచుకున్నట్టు వెంటనే పొలమారింది చిన్నికి. తింటున్న చిన్ని ఒక్కసారిగా దగ్గింది. మంచినీళ్ళు తాగు మంచినీళ్ళు అంటూ ఆమెకు మంచినీళ్ళు అందించాడు క్రిష్. ఎవరో నన్ను బాగా తిట్టుకుంటున్నారు అంది ఎర్రగా నిండిన కళ్ళు మూసుకుంటూ. ఒక్కదానివి ఉంటే బోర్ కొడుతుందా, పోనీ నీకు ఒక జాబ్ చూస్తాను చేస్తావా అడిగాడు ఆఫీస్కి వెళ్తూ. నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను జాబ్ చేయను తల అడ్డంగా ఊపింది. ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు క్రిష్. బోర్గా లేదు, టీవీ ఉంది కదా, సిరి కూడా వచ్చి వెళ్తూ ఉంటుంది అంది వెళ్తున్న అతని వెనకే నడుస్తూ. ఓకే బాయ్ అని ఆఫీస్కి వెళ్తున్నాడు. బాయ్, హ్యావ్ ఏ నైస్ డే అని అతని వైపు చూసి చిరునవ్వుతో అంది. అతను వెళ్ళగానే డోర్ లాక్ చేసుకుంటూ చిన్ని తలుపులు తీసి బయటకు వచ్చి 1 నిమిషం ఆగండి అంటూ కృష్ణని పిలిచింది. ఏంటి అడిగాడు ఒక అడుగు వెనక్కి వేసి. లంచ్ బాక్స్ ఇవ్వటం మర్చిపోయాను, 1 నిమిషం తెస్తాను అని లోపలికి పరిగెత్తింది. ఇప్పుడా అంటూ లోపలికి వచ్చాడు. నేను ప్రిపేర్ చేశాను, మీకు ఇవ్వటం మర్చిపోయాను అంది తను ప్రిపేర్ చేసిన బ్యాగ్ అతని చేతికిస్తూ. నువ్వు ఏ పనైనా ఇంత త్వరగా చేసేసుకుంటావా అన్నాడు ఆమె వైపు చూసి నవ్వుతూ. నాకు నచ్చి నేను చేయాలనుకుంటే చాలా స్పీడ్గా చేస్తా అని చెప్పింది. అయితే నేను కూడా నచ్చానా చిన్ని అడిగాడు నవ్వి. ఏంటి అంది కళ్ళు పెద్దవి చేసి. ఓ గాడ్, నేనేంటి చిన్ని అనేశాను అని లంచ్ బాక్స్ తీసేసుకుని సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి కూడా క్రిష్ రావటం బాగా ఆలస్యమైంది. చిన్ని టీవీ చూస్తూ అతని కోసం వెయిట్ చేస్తూ ఉంది. కాలింగ్ బెల్ మోగటంతో వెళ్ళి డోర్ తీసింది చిన్ని. వర్షంలో బాగా తడిచిపోయి వణుకుతూ నిల్చున్నాడు క్రిష్. అదేంటి అలా తడిచిపోయారు,
కారులో వెళ్ళలేదా అంది అతని వైపు చూసి. వెళ్ళాను, పైకి వచ్చేటప్పటికి తడిసిపోయాను అని వణుకుతూ ఇంట్లోకి వచ్చాడు. ముందు మీరు తలదొరుచుకోండి అంటూ లోపలికి పరిగెత్తి ఒక్క ఉదుటున అతనికి టవల్ తెచ్చిచ్చింది. బాగా అలసటతో ఉన్న క్రిష్ సోఫాలో వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకున్నాడు. భోంచేశారా లేదా మధ్యాహ్నం అడిగింది. ఏం మాట్లాడలేదు క్రిష్. బాగా తడిచిపోయినట్టున్నారు, డ్రెస్ చేంజ్ చేసుకోండి అంది తన దగ్గరికి వచ్చి. ఓపిక లేదు అని తల అడ్డంగా ఊపాడు. అతని చేతిలో ఉన్న టవల్ తీసుకుని అతని వెనుకగా వచ్చి అతని తల దొరవటం ప్రారంభించింది. ఆశ్చర్యపోయిన క్రిష్ ఆ వైపు చూశాడు. కళ్ళు మూసుకోండి చెప్పింది అతని వైపు చూసి. అసలేంటి పిల్ల, నేను ఏమనుకుంటున్నానో అని లేకుండా నాకు సంబంధించిన పనులన్నీ చకచకా చేసేసింది, చాలా కంఫర్టబుల్గా ఉంది అనుకుని తల పట్టుకున్నాడు క్రిష్. ఏంటి, తలనొప్పిగా ఉందా అని అతడి నుదురుపై చేయి వేసి అలా ఆంచింది. చల్లని స్పర్శ తగలగానే కళ్ళు మూసుకున్నాడు క్రిష్. ఒళ్ళంతా కాలిపోతుంది అంటే మీకు ఫీవర్ ఉంది, అందుకే మీరు అంత డల్గా ఉన్నారు. లేవండి, లేచి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి అని బలవంతంగా అతన్ని లేపి బాత్రూంలోకి పంపించింది. కబోర్డ్ నుండి అతని నైట్ డ్రెస్ తీసి ఇచ్చి బయటికి వచ్చేసింది. ఇంతలో చంటిగాడిని తీసుకుని లోపలికి వచ్చాడు చరణ్. సిస్టర్, ఇది మా వాడికి క్లోజ్ ఫ్రెండ్, దీన్ని కేరింగ్ మొత్తం మీరు చూసుకోండి. పెళ్లి హడావుల్లో దీన్ని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వదిలేసా, వాళ్ళు ఏదో ఊరికి వెళ్తున్నామని చెప్పి పంపించేశారు, ఇక దీని బాధ్యత మీదే అంటూ పట్టుకోమని చిన్ని చేతికి గొలుసు ఇచ్చాడు చరణ్. ఒకసారి భయపడిన చిన్ని దాన్ని చూసి, భయపడకండి సిస్టర్, ఇది చాలా ఫ్రెండ్లీ డాగ్, మీకు ఈజీగా అలవాటైపోతుంది, తీసుకోండి అంటూ చైన్ ఇచ్చాడు. మళ్ళీ తోకొప్పుకుంటూ వచ్చింది. చిన్ని చుట్టూ తిరగటం మొదలుపెట్టింది. చిన్నితో ఆడుకోవాలని ఆ పైకి దూకటం మొదలుపెట్టేసింది. వాడెక్కడున్నాడో అడిగాడు చరణ్. బెడ్రూమ్లో ఉన్నారు చెప్పింది. సరే నేను వెళ్తున్నాను అని తన ఫ్లాట్కి వెళ్ళిపోయాడు చరణ్. అప్పుడే స్నానం చేసి టవల్తో తుడుచుకుంటూ వస్తున్న క్రిష్ చుట్టూ తిరగటం మొదలుపెట్టింది చంటి. ఒరే, నువ్వెప్పుడు వచ్చావురా, నిన్ను ఎవరు తీసుకొచ్చారో అని సంతోషంతో దాన్ని పట్టుకున్నాడు క్రిష్. అక్కడికి వచ్చిన చిన్ని వాళ్ళిద్దరిని చూసి నవ్వుతుంది. వెంటనే ఎవరు అన్నట్లు చిన్ని ముందుకు వచ్చి నిలబడి చిన్ని వైపు చూసి మళ్ళీ క్రిష్ వైపు చూశాడు చంటి. ఈమెవరా అని ప్రశ్నార్థకంగా మొహం పెట్టి, మీ వదిన, మనతో పాటు మన ఇంట్లోనే ఉంటుంది చెప్పాడు. ఒక్కసారిగా చిన్ని ముఖాన్ని అందుకోవాలని అన్నట్లుగా చున్ని పైకి దూకాడు చంటిగాడు. భయపడి అతని నుండి వెనక్కి పారిపోయింది చిన్ని. అయినా వదలకుండా చంటిగాడు చిన్ని వెనకే పరిగెత్తడం మొదలుపెట్టేశాడు. ఆగోని భయపడుతూ ఇబ్బంది పడుతుంది. ఎందుకలా భయపడుతున్నావు, వాడేం చేయడు, నీవు ఒక్కదానివే ఉండడానికి భయమైతే వీడు నీకు తోడుగా ఉంటాడని చిన్ని చేతిని పట్టుకున్నాడు క్రిష్. నాకు భయం వేస్తుంది, ఇది చాలా లావుగా ఉంది అని చెప్పింది చిన్ని భయపడుతూ. ఏం కాదు, పట్టుకో అంటూ ఆమె చేతిని పట్టుకొని చంటి మీద పెట్టాడు. వాడి కదులతో చిన్ని వైపు ఆరాధనగా చుట్టూ మొదలుపెట్టాడు. చూసావుగా, నువ్వు వీడికి బాగా నచ్చావు, వీడి సంగతి ముందు ముందు తెలుస్తుంది, వీడిని తీసుకువచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, చాలా గుడ్ బాయ్ అంటూ చంటిని ముఖానికేసి హత్తుకున్నాడు కింద కూర్చుని క్రిష్. వాళ్ళిద్దరూ అనురాగం చూసి చిన్నికి కూడా నవ్వొచ్చేసింది. కొంచెం భయం తగ్గిన తర్వాత తన కూడా చంటి మీద చేయి వేసి ఆడుకోవటం మొదలుపెట్టింది. చాలాసేపు చంటితో ఆడుకుంటూ కూర్చున్నాడు క్రిష్. అప్పుడు గుర్తుకు వచ్చింది అతనికి ప్రాజెక్టు సంగతి. అమ్మా, నాకు ప్రాజెక్ట్ వర్క్ ఉంది అని సోఫాలో కూర్చున్నాడు. కిచెన్లోకి వెళ్ళిన చిన్ని వెనకే వెళ్ళాడు చంటి. ఏం కావాలి సార్ మీకు అంది. అతని దగ్గరికి వెళ్ళి ఫ్రిడ్జ్ వైపు తల తిప్పి మళ్ళీ చిన్ని వైపు చూశాడు. ఫ్రిడ్జ్లో ఏమున్నాయి అంటూ ఓపెన్ చేసిన చిన్ని ఎదురుగా పాల బాటిల్ కనిపించింది. పాలు కావాలా అని వాటిని కాచి సగం ఒంటికి పోసి మిగిలినవి క్రిష్ కోసం తీసుకువెళ్తుంది. భోజనం చేస్తారా అడిగింది. తల అడ్డంగా ఊపిందాడు క్రిష్. కనీసం పాలు తాగి టాబ్లెట్ వేసుకోండి, కొంచెం ఫీవర్ తగ్గుతుంది మీకు చెప్పింది. నాకు ఫీవర్ వచ్చిందని నీకెలా తెలుసు అని అడిగాడు తలెత్తి ఆమె వైపు చూస్తూ. మీ బాడీ హీట్గా ఉంది, కావాలంటే చెక్ చేసుకోండి చెప్పింది చిన్ని ట్రే అతని ముందు పెడుతూ. మొగాళ్ళు పెళ్ళాల మాట ఎందుకు వినాలో ఇప్పుడు అర్థమవుతుంది. భారంగా టాబ్లెట్స్ తీసుకుని వేసుకున్నాడు. నువ్వు తిన్నావా అడిగాడు గుర్తుకొచ్చి. తినలేదు, తింటాను అని చెప్పింది. చాలా లేట్ అయినట్టుంది, త్వరగా వెళ్ళి తిను చెప్పాడు క్రిష్. అతని వైపు చూడకుండా వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని టీవీ ఆన్ చేసుకుని తినటం మొదలుపెట్టింది. ఆ టీవీ సౌండ్ విని తల పట్టుకున్నాడు క్రిష్. చంటి వచ్చి చిన్నికి కంపెనీ ఇవ్వాలి అన్నట్టుగా ఆమె పక్కనే కూర్చున్నాడు. నువ్వు కూడా తింటావా అడిగింది చిన్ని. దాని వైపు చూస్తూ తల అడ్డంగా ఊపాడు చంటిగాడు. ఇంతలో క్రిష్ వైపు చూసి టీవీ ఆపేసింది చిన్ని. కొద్దిసేపటి తర్వాత లేచి వర్క్ చేయటం మొదలుపెట్టాడు క్రిష్. అలసిపోయి మళ్ళీ నిద్రపోయాడు.
ఎందుకు రోజు ఈ ప్రాజెక్ట్ కోసం డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ఉన్నారు, ఈరోజు ఫీవర్ కూడా వచ్చింది, ఆయన కూడా నిద్ర మేల్కొన్నారు అని అతని పక్కన కూర్చొని ఓపెన్ చేసి ఉన్న ల్యాప్టాప్ని అందుకుంది చిన్ని. తెల్లవారుజామున లేచాడు. క్లోజ్ చేసి ఉన్న ల్యాప్టాప్ని చూసి కంగారు పడితే ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యాడు. హాల్లో ఏదో అలికిడి అవుతుంటే నిద్ర లేచి హాల్లోకి వచ్చి చూసింది చంటిగాడు ఏమైనా చేస్తున్నాడేమో అని. ఆశ్చర్యంగా ల్యాప్టాప్ని చూస్తూ తను అక్కడికి వచ్చేపాటికి ఆమె వైపే చూశాడు క్రిష్. ఇదంతా ఎవరు చేశారు? రాత్రి నిద్రపోయిన తర్వాత చరణ్ ఏమైనా వచ్చాడా అడిగాడు. ఓ అదా, నేనే చేశాను చెప్పింది చిన్ని తడబడుతూ. నువ్వు చేసావా ఇదంతా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సంభ్రమాశ్చర్యాలకు లోనే అడుగుతున్నాడు క్రిష్. మీరు ఎలా చేస్తున్నారో అర్థమైంది. మీ ప్రీవియస్ ప్రాజెక్ట్ చూశాక నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా చేయాలో కూడా అర్థమైంది. దాన్ని ఫాలో అవుతూ చేశాను. చాలా తేలిగ్గా చెప్పేసింది. ఎక్కడ చదివావు నువ్వు ఇంజనీరింగ్? మా ఊళ్ళోనే చెప్పింది చిన్ని. ఇది హైటెక్ బుర్ర తెలుసా అన్నాడు ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ. ఆ క్రెడిట్ అంతా మా టీచర్కి దక్కుతుంది చెప్పింది. 2 రోజులు నేను కష్టపడవలసిన ప్రాజెక్ట్ కొన్ని గంటల్లో చేశావు. ఈ స్ట్రాటజీ ఎక్కడ నేర్చుకున్నావు అడిగాడు మళ్ళీ ఆమె దగ్గరికి వస్తూ. నాకు చేయాలనిపించిన విధంగా చేశాను, నాకు తెలీదు అవన్నీ చెప్పింది చిన్నపిల్లల తల అడ్డంగా ఊపి. సో క్యూట్ అన్నాడు ఆమె వైపు చూసి నవ్వుతూ. చిన్ని ఇబ్బందిగా ఫీల్ కావటం గమనించి దీన్ని చూసిన మా మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఫిదా అయిపోతాడు. థ్యాంక్ యూ సో మచ్, నువ్వు నా బర్డెన్ నిజంగా తగ్గించేశావు అని చిన్నిని ఆకాశానికి ఎత్తేశాడు క్రిష్. నీతో ఏదో మాట్లాడుతుంటే ఇంకేదో మాట్లాడతావేంటి? చిన్నిలాగే టాపిక్ని డైవర్ట్ చేసేస్తున్నావు అనుకున్నాడు మనసులో క్రిష్. ఓకే చెప్పాడు ఆ వైపు చూస్తూ. ఆకలిస్తుందా? ఏదైనా ప్రిపేర్ చేయమంటారా అడిగింది మళ్ళీ. ఏమొద్దు, నీ నిద్ర డిస్టర్బ్ చేయటం ఎందుకు, వెళ్ళి నిద్రపో చెప్పాడు క్రిష్ మళ్ళీ ల్యాప్టాప్లోకి చూస్తూ. డౌట్ లేదు, ఇది అచ్చం నేను రాసిన దానిలాగే ఉంది, కానీ నాకంటే ఇంకా స్పీడ్గా చేశారు. నాతో చదివిన వాళ్ళు కానీ, నా క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, నా కొలీగ్స్ కానీ ఎవరూ నేను ఫాలో అయ్యే విధంగా చేయలేరు. అలాంటిది నాకు ఏమాత్రం సంబంధం లేని ఈ పిల్ల ఎలా చేస్తుంది? అసలు అంతు చిక్కటం లేదు. ఒకవేళ ఈ అమ్మాయే చిన్నీకి మాత్రం నేను సీక్రెట్స్ అన్నీ చెప్పాను. ఇలా నేను చిన్ని మాత్రమే చేయగలం ఆలోచించి వెంటనే బెడ్రూమ్లోకి పరిగెత్తాడు. అతను కంగారు చూసి లేచి కూర్చుని ఏమైంది అంటూ లేచి కూర్చుంది. ఆమె పక్కన బెడ్ పైన కూర్చున్నాడు క్రిష్. ఏమైంది అడిగింది మళ్ళీ తనని కంగారుగా చూస్తూ. నీ పేరేంటి అడిగాడు కంగారు పడుతూ. జాహ్నవి, మీకు తెలీదా చెప్పింది తడబడుతూ. ప్లీజ్ అలా తడబడకు, నువ్వు అలా తడబడితే నాకు ఇంకెవరో గుర్తొస్తున్నారు. నీకు ముద్దు పిల్లలు ఏమైనా ఉన్నాయా? చిన్ని, బుజ్జి ఎక్సెట్రా ఎక్సెట్రా అడిగాడు కుతూహలంతో. తల అడ్డంగా ఊపింది చిన్ని. జాను అనే పిలిచేవాళ్ళు అమ్మా నాన్న, కానీ నిన్ను ఏదైనా ఇంకా నిక్నేమ్తో ఏమైనా పిలిచేవారా మళ్ళీ గుచ్చి అడిగాడు క్రిష్. నాకు ఎలాంటి ముద్దు పేర్లు లేవు, నన్ను అందరూ జాహ్నవి అని పిలుస్తారు. మా డాడీ మాత్రం నన్ను జాను అని పిలుస్తారు అంతే చెప్పింది కొంచెం కోపంగా. ఓకే, నేను నిద్ర డిస్టర్బ్ చేశానని నీకు కోపం రావచ్చు, చిన్న క్లారిఫికేషన్ కోసం అడిగా అంతే. ఐఆమ్ గోయింగ్ అంటూ హాల్లోకి వెళ్ళిపోయాడు క్రిష్. ఆగండి, నిన్నటిదాకా ఆ ప్రాజెక్ట్ అని ఈ ప్రాజెక్ట్ అని రాత్రి నిద్రపోకుండా పనిచేస్తూ ఉన్నారు. వర్షంలో తడిసినప్పటికీ ఫీవర్ కూడా వచ్చింది. మీరు రెస్ట్ తీసుకోండి అడిగింది చిన్ని అతన్ని వెనక్కి పిలుస్తూ. నిద్రపోతాను, వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ నిద్రపోతే మీకేంటి, వచ్చి పడుకోండి గట్టిగా చెప్పింది. నన్ను అర్థం చేసుకోకుండా, నా గురించి పట్టించుకోకుండా ఆర్డర్ వేస్తుంది. నేను ఈ అమ్మాయిని డామినేషన్ తట్టుకోలేకపోతున్నాను అనుకుంటూ చిన్న పిల్లల తలపట్టుకున్నాడు క్రిష్. దుప్పటి తీసి అతను వచ్చాడా లేదా అని చూసింది. ఆ మళ్ళీ అరుస్తుందేమో అనుకుని వచ్చి సైలెంట్గా మంచంపై వాలి ఆ వైపు చూశాడు. చడీ చప్పుడు లేకుండా నిద్రపోతుంది చిన్ని. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ యార్? మన మనసుకు దగ్గర కానీ మనిషితో ఇంత కంఫర్టబుల్గా ఈ పిల్ల ఎలా ఉండగలుగుతుంది? నా గురించి చాలా కేర్ తీసుకుంటుంది, బాగా ట్రైనింగ్ ఇచ్చినట్టు ఉన్నారు మా అమ్మ వాళ్ళ అత్తమ్మ. ఇదంతా వాళ్ళు చేసిన రాద్దాంతో అనుకున్నాడు ఆలోచిస్తూ. ఉదయమే లేచి క్రిష్ కోసం లంచ్ బాక్స్ టిఫిన్ ప్రిపేర్ చేసింది. చంటి వచ్చి ఆమె కాలు చుట్టూ తిరుగుతున్నాడు. ఏంటి, నీకు పాలు కావాలా?
అంటూ వెళ్ళి మీ ఫ్రెండ్ని నిద్రలేపు, మళ్ళీ ఆఫీస్కి లేట్ అవుతుంది, నా మీద మళ్ళీ అరుస్తారు అంది చంటిని పట్టుకొని చిన్ని. వెళ్ళను అన్నట్టుగా 2 కాళ్ళపై కిచెన్ ముందు దూరంగా వెళ్ళి కూర్చున్నాడు చంటిగాడు. ఎందుకని అంది దాని వైపు చూస్తూ. నాకేం సంబంధం లేదు అన్నట్టు హాల్లోకి వెళ్ళి సోఫా దగ్గర పడుకుంది చంటి. ఇది చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంది అనుకుంటూ కృష్ణని నిద్రలేపడానికి తన గదిలోకి వెళ్ళింది చిన్ని. చిన్ని మాట్లాడిన మాటలు మళ్ళీ వినిపించడంతో చిన్ని అంటూ ఉలిక్కిపడి నిద్రలేచాడు క్రిష్. అతన్ని నిద్రలేపడానికి వచ్చిన చిన్ని అతను ఒక్కసారిగా నిద్రలేవడం చూసి షాక్ అయింది. ఏమైంది నీకు అడిగింది కంగారు పడుతూ. ఏం లేదు, ఒకసారి ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ ఆ వైపు చూసి తల మీద ఉన్న దుప్పటిని పక్కకి నెట్టి బెడ్ దిగి కిచెన్ వైపు వెళ్ళాడు. బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చిన తర్వాత క్రిష్ వైపు చూసి అడుగుతుంది, చిన్ని ఎవరు అని. అప్పుడే ఆ ఇంట్లోకి వచ్చిన చరణ్ ఆ మాట విన్నాడు. సిస్టర్, ఏం టిఫిన్ చేశారు అని పెద్దగా నవ్వుతూ ఆమెను డైవర్ట్ చేయడానికి అడిగాడు. ఉప్మా చెప్పింది. వద్దులే అయితే, మా ఆవిడ కూడా అదే చేసింది, ఇప్పుడే తిని వచ్చాను. లంచ్కి ఏం చేశారు అడిగాడు మళ్ళీ చరణ్. వంకాయ కర్రీ చెప్పించింది. అయితే ఒక పట్టు పట్టాల్సిందే, రా ఆఫీస్కి వెళ్దాం అంటూ కృష్తో కలిసి అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు చరణ్. ఇంకా నువ్వు చిన్నిని మర్చిపోలేదా అన్నాడు అతను నిలదీస్తూ. నేను మర్చిపోలేను, ట్రై చేస్తున్నా, కానీ ఆ పిల్లే మాట మాటికి గుర్తొచ్చి నా కళ్ళల్లో వచ్చి నన్ను కలవర పెడుతుంది. ఈరోజు జాహ్నవి నిద్రలేపడానికి వచ్చినప్పుడు కూడా చిన్ని అని పెద్దగా అరిచాను. ఆమె చిన్ని ఎవరని అడిగింది. నువ్వు వచ్చావు చెప్పాడు జరిగిందంతా టూకీగా కలిపి క్రిష్కి. ఇంకోసారి చిన్ని అనే మాట నీ పెదాల నుండి బయటికి వస్తే నీ గొంతు కోసి జైలుకి వెళ్ళిపోతా చెప్పాడు కృష్ణని గట్టిగా కొడుతూ చరణ్. ఒరే, ఎంత గట్టిగా కొడతావేరా అన్నాడు నొప్పి తట్టుకోలేక క్రిష్. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవేరా? నువ్వు జాహ్నవితో కలిసి ఉండాలి, ఆ పిల్ల నిన్ను పెళ్లి చేసుకుంది, నువ్వు ఎందుకు సంతోషంగా ఉండటం లేదు? ఎప్పుడు చూసినా ఆఫీస్లో ఉంటావు, ఇంట్లో కూడా ల్యాప్టాప్ ముందు కూర్చుంటావు, కనీసం ఆ పిల్లతో మాట్లాడుతున్నావా నువ్వు? ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నా అపరిచితుల్లాగా ఉండకండి, కొంచెం ఫ్రెండ్లీగా మూవ్ అవ్వండి చెప్పాడు చరణ్ క్రిష్ వైపు కోపంగా చూస్తూ. ఆఖరికి నీ చేత కూడా తన్నులు తింటున్నా, అంతా నీ వల్లే చిన్ని అన్నాడు క్రిష్ వెంటనే. మళ్ళీ అదే అన్నాడు కోపంగా అతని వైపు తిరిగి. సరే సరే, ఇంకా ఆ పేరు పలకల్లే చెప్పాడు కృష్ణ నవ్వుతూ. సాయంత్రం ఇంటికి వచ్చాడు. ప్రాజెక్టు సక్సెస్ అయినందుకు మా ఆఫీస్లో పార్టీ జరుగుతుంది, సిరి చరణ్ కూడా వస్తున్నారు, నువ్వు కూడా వస్తే అందరికీ నిన్ను పరిచయం చేసినట్టుగా ఉంటుంది అన్నాడు చిన్ని వైపు చూస్తూ. మీ ఆఫీస్ పార్టీనా? నాకు అందరినీ ఎలా రిసీవ్ చేసుకోవాలో నాకు తెలియదు, అందుకు కొంచెం భయంగా. నీ పక్కన నేనుంటాను కదా, భయపడకు. భయం ఎందుకు? అయినా వాళ్ళు ఏమైనా పెద్ద స్వీట్స్ ఇవ్వమంటారా ఏంటి నిన్ను? ఒక చిన్న స్మైల్, ఒక హాయ్ అంతే అని చెప్పాడు. సరే అంటూ తలూపింది. త్వరగా నేను వెయిట్ చేస్తూ ఉంటాను అంటూ హాల్లో కూర్చున్నాడు క్రిష్. ఫార్మల్గా శారీ కట్టుకోవాలా అడిగింది చిన్ని. అవసరం లేదు, నీకు కంఫర్ట్గా ఉంటే డ్రెస్ వేసుకొనిరా, త్వరగా ప్లీజ్ అంటూ హాల్లోకి వెళ్ళిపోయాడు. ఇంత సడన్గా చెప్తే ఎలా, ఇంత త్వరగా ఎలా రెడీ అవ్వాలి అనుకుంటూ కబోర్డ్ ఓపెన్ చేసి ఒక మంచి డ్రెస్ తీసుకుంది. డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుండా తలదురుచుకుంటూ ఉంది. ఇంకా రెడీ అవ్వలేదా అన్నాడు షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ అక్కడికి వచ్చి క్రిష్. రెడీ అయ్యాను కానీ జడ వేసుకుందామంటే తల ఆరలేదు అంది చిన్ని తల అడ్డంగా ఊపి. డ్రైయర్ ఉంది ఇంట్లో అంటూ డ్రైయర్ ఓపెన్ చేశాడు క్రిష్. అమ్మో వద్దు, ఇది పెట్టుకుంటే నాకు జుట్టు పాడైపోతుంది అంది అతని చేతిలో ఉన్నదాన్ని పట్టుకొని ఆపుతూ. ఏం కాదు, రోజు నేను దీన్నే యూస్ చేస్తున్నాను కదా, చంటిగాడు కూడా దీన్నే యూస్ చేస్తాను చెప్పాడు క్రిష్. జాగ్రత్తగా అంటూ కళ్ళు మూసుకుంది. నేను ట్రై చేస్తాను అంటూ జాగ్రత్తగా ఆమె జుట్టుని మునివేళ్లతో పట్టుకుంటూ ట్రై చేశాడు. వెనక్కి తిరిగి అతని వైపు చూసింది. వెళ్ళిపోదాం, మళ్ళీ లేట్ అయిపోతుంది ఆ వైపు చూస్తూ చెప్పాడు. మళ్ళీ బిక్కమొహం వేసింది చిన్ని. ఏమైంది మళ్ళీ అడిగాడు ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ గమనించి. నాకు జడ వేసుకోవడం రాదు, అందుకే లేట్ అవుతుంది చెప్పింది. నిజంగానే నీకు జడ వేసుకోవడం రాదా అడిగాడు. హా అని చెప్పింది. రోజు వేసుకుంటావు కదా అడిగాడు ఆశ్చర్యపోతూ. రోజు నేను వేసుకోను, సిరి వేస్తుంది చెప్పింది చిన్ని వాపోతూ. ఏదో ఒక హెయిర్ స్టైల్ వేసుకో స్పీడ్గా అడిగాడు క్రిష్. ఇప్పటికిప్పుడు అది కూడా కుదరదు అని చెప్పింది. నేను ట్రై చేస్తాను అన్నాడు దువ్వెన అందుకుంటూ. వద్దు అని ఆపింది చిన్ని. మనం వెళ్ళేటప్పటికి పార్టీ అయిపోతుంది, నిన్ను అందరికీ ఇంట్రడ్యూస్ చేయాలి కదా అన్నాడు అతి కష్టం మీద ఆమె జుట్టుని 2 చేతులతో పట్టుకొని. పాయలు తీయలేక ఎన్నాళ్ళ నుంచి పెంచుతున్నా దీన్ని జడ వేయడానికి కూడా రావట్లేదు అన్నాడు అద్దం నుంచి ఆమెను చూస్తూ. దిష్టి పెట్టకండి అంది జుట్టు మొత్తం ముందుకు వేసుకుంటూ చిన్ని. నా జుట్టు బారెడు పొడుగు ఉంటుంది,
అంది లేచి నిలుచుంటూ. అందుకేగా జడ వేసుకోవడం కూడా రావట్లేదు చెప్పాడు క్రిష్. అంటే చిన్నప్పటి నుంచి అలవాట్లేదు, మా అమ్మ వేసేది, అత్తయ్య వాళ్ళు వేసేవాళ్ళు, మనం ఇంట్లో మీరు అంది అతని వైపు చూస్తూ. జాహ్నవి అంటూ అక్కడికి వచ్చింది సిరి వచ్చింది, నేను సిరి హెల్ప్ తీసుకుంటాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఒక మంచి హెయిర్ స్టైల్ చేసి చిన్నిని బాగా రెడీ చేసింది సిరి. నలుగురు కలిసి కారులో పార్టీకి వెళ్ళారు. వాళ్ళ నుండి శ్రీనివాస్ అందరినీ పలకరిస్తున్నాడు. మీట్ మై వైఫ్ జాహ్నవి పరిచయం చేశాడు క్రిష్ అతనికి. యా చూశాను నీ పెళ్ళిలో, ఏం చదువుకున్నారు అడిగాడు చిన్ని వైపు చూస్తూ ఆయన. ఇంజనీరింగ్ అయిపోయింది సార్ అని చెప్పింది. ఎందుకు ఇంట్లో ఉండటం, మన ఆఫీస్లో ఓ మంచి ప్లేస్ చూడొచ్చు కదా అడిగాడు శ్రీనివాస్. తనకి ఇష్టం లేదు సార్ చెప్పాడు. తెలిసిపోతుంది, మీ ఆవిడ జాబ్ చేయటం నీకు ఇష్టం లేదు అని. చదువుకునే హౌస్ వైఫ్లా ఇంట్లో ఉండటం వాళ్ళకి కష్టం కదా, ఒకసారి ఆలోచించు, నీ మాట కదని ఆఫీస్కి ఎలా వస్తుంది అని నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయాడు శ్రీనివాస్. నీకు టాలెంట్ ఉంది, దాన్ని వేస్ట్ చేసుకోవడం ఎందుకు, నీకు ఇంట్రెస్ట్ లేదా అడిగాడు చిన్ని వైపు చూస్తూ. నాకు ఇష్టం లేదు అని తల అడ్డంగా ఊపేసింది. ఒక్క మాట తప్ప ఏది చెప్పవు కదా అన్నాడు విసుక్కుంటూ. నువ్వు ఇంత అందంగా రెడీ అయ్యావా, అది కూడా ఈ పార్టీకి ఆశ్చర్యపోతూ అక్కడికి వచ్చిన నగ్మ చిన్ని వైపు చూసి నవ్వింది. ఆ వైపు ఆశ్చర్యంగా చూసాడు క్రిష్. నమస్తే సార్ చెప్పింది నగ్మ. నీకు ముందే తెలుసా అడిగాడు చిన్ని వైపు చూస్తూ. మా క్లాస్మేట్ చెప్పింది చిన్ని. మీ క్లాస్లో ఇలాంటి ఇంటెలిజెంట్స్ చాలామంది ఉన్నారా అడిగాడు నవ్వుతూ. జాహ్నవి అందరికంటే ఇంటెలిజెంట్ సార్, మా క్లాస్లో తనే ఫస్ట్, ఏ ప్రాబ్లం ఇచ్చినా క్షణాల్లో చేసి చూపిస్తుంది. అసలు నాకు ఈ జాబ్ రావడానికి కారణం తనే, ఆకుండా చెప్తుంది. నగ్మా అంటూ ఆపింది చిన్ని. ఏంటి అనగానే ఎవరో నగ్మా అని పిలవడంతో ఎక్స్క్యూజ్ మీ అంది అక్కడి నుంచి వెళ్ళిపోతూ. ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా ఎవరికీ పడలేదు తెలుసా, చాలా అదృష్టవంతురాలివి, క్రిష్ సార్ని పెళ్లి చేసుకున్నావు, ఇంటికి వెళ్ళాక దిష్టి తీసుకో, అందరూ కళ్ళు నీపైనే ఉన్నాయి చెప్పి వెళ్ళిపోయింది నగ్మ. వెళ్ళిపోదాం అంటూ చుట్టూ చూసింది చిన్ని. ఏమైంది, ఎనీ ప్రాబ్లం అడిగాడు. నాకు ఈ వాతావరణం అంతా కొత్తగా ఉంది, ఇక్కడ నిలబడలేకపోతున్నాను, మనుషులతో నేను పెద్దగా మాట్లాడలేను అని చెప్పింది. ఎందుకో నాకు ఈ అమ్మాయిని చూస్తుంటే చిన్నినే రియల్గా చూసినట్టు అనిపిస్తుంది అనుకున్నాడు క్రిష్ ఆ వైపు చూస్తూ. వెళ్దామా అడిగింది మళ్ళీ. డౌటే లేదు, ఈ అమ్మాయి చిన్ని అని నాకు అర్థమైపోతుంది, ఒకేలా ఇద్దరు మనుషులు ఉండటం అనేది అసలు కాని పని అంటూ ఇంటికి వచ్చి చిన్ని వైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు క్రిష్. ఇంతలో చిన్ని ఫోన్ పెద్ద శబ్దంతో రింగ్ అయింది. వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడటం మొదలుపెట్టేసింది సంతోషంగా. అదృష్టం ఉండాలి ఎవరికైనా ఇంత మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే, కానీ దురదృష్టం నా వెంట నడుస్తుంది కాబట్టి చిన్ని లాంటి అమ్మాయిని దూరం చేసుకున్నాను. ఇప్పుడు దొరికిందంతో తృప్తి పడాలా, లేకపోతే దొరకని దానికోసం వెతుకులాట సాధించాలా, అందుకనేమో అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని అంటారు అనుకుంటున్నాడు క్రిష్. ఇంతలో సంతోషంగా బెడ్రూమ్ నుండి బయటకు వచ్చింది. ఏంటి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు అడిగాడు. రేపు మా మమ్మీ డాడీ వస్తున్నారు చెప్పింది సంతోషంతో. అవునా, అయితే నేను ఉదయాన్నే బస్ స్టాండ్కి వెళ్ళి తీసుకొస్తాను చెప్పాడు. థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయింది. ఇట్రా పిలిచాడు ఆ వైపు చూస్తూ. ఏంటి అంది అతని వైపు చూస్తూ. నువ్వు ఏమీ అనుకోనుంటే నేను ఒక విషయం అడగాలి, ఇక్కడ కూర్చో అన్నాడు తన పక్కన ఉన్న ప్లేస్ చూపించి. కళ్ళు పెద్దవి చేసి అతని వైపు చూసింది. ప్లీజ్ ప్లీజ్ అడిగాడు మళ్ళీ నవ్వుతూ. టెన్షన్గా వచ్చి అతని పక్కన కొంచెం దూరంలో కూర్చుంది. టెన్షన్ పడకు, ఫీల్ ఫ్రీ ఫ్రాంక్గా చెప్పాడు. నేను ఎవరో అమ్మాయిని చెప్తుంటే విన్నాను, పెళ్లి చేసుకున్నా కూడా ఒక ఆడపిల్ల తన భర్త సరిగ్గా అడ్జస్ట్ అవ్వట్లేదని, కానీ నువ్వు మాత్రం చాలా నార్మల్గా తీసుకున్నావు ప్రతిదాన్ని. ఒక్కోసారి నీ క్లారిటీ చూస్తుంటే నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది, నాకు కూడా కొత్త ఇదంతా. ఐ డోంట్ నో వాట్ టు డూ. నిన్ను చూసి నేర్చుకోవాలేమో అన్నాడు నవ్వుతూ. ఆ మాట వినగానే చిన్నగా నవ్వింది. సో క్యూట్ అన్నాడు మళ్ళీ ఆ వైపు చూస్తూ. నేను ఎలా ఉన్నా మీరు ఇలా అనడం మానేయండి, చాలా అన్కంఫర్టబుల్గా ఉంది చెప్పింది చిన్ని. అలవాటు చేసుకోవాలి అన్నాడు నవ్వుతూ. నన్ను టీచ్ చేస్తున్నారా అంది కళ్ళు పెద్దవి చేస్తూ. క్యూట్ లేడీస్ని టీచ్ చేయటం కష్టం కాదు మేడం, చాలా చాలా ఇష్టం అని నవ్వేశాడు. ఇందుకే నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు మళ్ళీ అడిగాడు. అదంతా మన వివాహ వ్యవస్థలో ఉన్న మాయ. ఐ డోంట్ నో. నేను చాలా టెన్షన్ అయ్యాను సడన్గా పెళ్ళి అని చెప్పేటప్పటికి. మెల్లమెల్లగా అత్తయ్య గారు మావయ్య గారితో మాట్లాడటం, మీ గురించి చాలా చాలా
ఇన్సిడెంట్స్ చెప్పారు. మీరు చేసిన నాటీ థింగ్స్ అవన్నీ ఒక రకమైన ఫీలింగ్స్ అని కలిగించాయి మీ మీద. మీరు కూడా అలాగే ఫీల్ అవుతారు. నాతో మాట్లాడటం కూడా కష్టమని అది నిజమైంది. బట్ ఓకే, యు ఆర్ వెరీ నైస్ పర్సన్ చెప్పింది. అనాల్సినవన్నీ అనేసి చివరిలో నేను మంచివాడిని సర్టిఫికెట్ ఇస్తున్నావా అడిగాడు. అదేం కాదు అని తల అడ్డంగా ఊపింది చిన్ని. పెళ్ళిలో అంత మ్యాజిక్ ఉంటుందా నిజంగా అడిగాడు. నమ్మని వాళ్ళకు ఉంటుంది, నమ్మని వాళ్ళకి ఉండదు తల అడ్డంగా ఊపి చెప్పింది. ఇంకో విషయం అడగరా నిన్ను అడిగాడు. అడగండి. ఎందుకు అమ్మాయిలు ప్రేమ కన్నా పెళ్ళికి ఎక్కువ విలువిస్తారు? ఈ ప్రేమ ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు అని చెప్పేవారు కూడా పెళ్ళికి ఎందుకు విలువిస్తారు? ఎవరి ఒపీనియన్ వారిది, నా ఒపీనియన్ చెప్తా. అంటే ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత హ్యాపీ ఫ్యామిలీని కోరుకుంటుంది. సో ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువగా అరేంజ్డ్ మ్యారేజ్లో ఉంటుంది. కాబట్టి అమ్మాయిలు అరేంజ్ మ్యారేజ్లే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే బెటరే, కానీ అది వాళ్ళిద్దరి మధ్య ఉండే అండర్స్టాండింగ్ మీద ఆధారపడి ఉంటుంది. నీకు ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది మొన్నే కదా, ఇంత చిన్న వయసులో ఈ విషయం నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ అడిగాడు మళ్ళీ. ఎవరూ చెప్పరు. కొన్ని చూసి నేర్చుకుంటాను, కొన్ని తెలుసుకుని నేర్చుకుంటాను, కొన్ని అనుభవించి నేర్చుకుంటాను చెప్పింది చిన్ని. ఎందుకో ఆ క్షణం నుండి చిన్ని క్రిష్కి కొత్తగా కనిపించడం మొదలుపెట్టింది. అప్పటి నుండి చిన్ని మాట్లాడిన మాటలు మర్చిపోయాడు క్రిష్. ఈ అమ్మాయితో కలిసి బతకాలని ఉంది దేవుడా నాకు. చాలా చాలా మంచి పని చేశావు. ఒక ప్రేమను దూరం చేసినా ఇంకో ప్రేమను నా జీవితంలోకి మళ్ళీ వచ్చేలా చేశావు. దాన్ని నిలుపుకోలేకపోయాను, కానీ దీన్ని మాత్రం ఖచ్చితంగా నిలుపుకుంటాను అన్నాడు చిన్ని వైపు చూసి నవ్వుతూ. మీకు మీలో మీరే మాట్లాడుకునే అలవాటుందా అడిగింది. లేదు అని తల అడ్డంగా ఊపాడు. మరేంటి మీరు ఏదో ఆలోచించుకుని నవ్వుతూ ఉంటారు అడిగింది. పిచ్చి పిచ్చి ఆలోచనలు పట్టించుకునేవి కాదు అన్నాడు నవ్వుతూ. మీ హెల్త్ ఇప్పుడు బాగానే ఉందా? ఐఎమ్ కంఫర్టబుల్ ఫైన్ అన్నాడు చేతులు రెండు పైకెత్తి చూపిస్తూ. లేట్ అవుతున్నట్టుంది అని బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకుంది. ఏంటిది, నేను రాకుండానే తలుపులేస్తుంది? నేను రాను అని ఫిక్స్ అయిపోయిందా ఏంటి? చచా, రోజు సోఫాలో పడుకొని ఈ అమ్మాయి నేను ఇలాగే తయారు చేశాను. తనకు దగ్గర అవ్వాలనుకునే ఛాన్స్ మిస్ చేసుకోకూడదు అంటూ సోఫాలో నుంచి లేచి తలుపు కొట్టాడు క్రిష్. అట్నుండి అలికిలేదు. మళ్ళీ పిలిచాడు. ఈ పిల్ల పేరేంటి? జాను. జాను పిలిచాడు మళ్ళీ. 5 నిమిషాల తర్వాత హడావడిగా వచ్చి తలుపు తీసింది చిన్ని. ఎందుకు ఇలా పెద్ద పెద్ద కారుస్తున్నారు అని అతని వైపు చూసింది. ఏం చేస్తున్నావు లోపల? నాకు నిద్ర వస్తుంది, నేను నిద్రపోవాలి అన్నాడు లోపలికి వస్తూ. ఒక్క 5 మినిట్స్ ఆగిరండి అంది అతని ఆపాలని. ఎందుకు? ఇది నాకు నిద్ర వస్తుంది అన్నాడు లోపలికి వెళ్ళిపోతూ. నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి చెప్పింది పెద్దగా. ఓహో, అందుకనేనా తలుపులు వేసుకుంది? సారీ క్యారియన్ అంటూ బయటికి వచ్చేశాడు. ఒరే కృష్ణ, నీకెందుకు అంత తొందర? అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. ఒక ఆవిడనేమో కదిలించకుండా జారు విడుచుకున్నావు, ఇంకో ఆవిడనేమో కదిలించి వదిలించుకునేలా ఉన్నావు. ఇంతలో చంటి రావడంతో చంటితో ఆడుకోవటం మొదలుపెట్టాడు క్రిష్. ఇందాక నిద్ర వస్తుందన్నారు, ఇప్పుడు మళ్ళీ దాంతో ఆడటం మొదలుపెట్టారు అడిగింది చిన్ని బయటికి వచ్చి. వస్తున్నా, పైరా చంటి అని చెప్పి నవ్వాడు. రా చంటి అంటూ చంటిని పట్టుకొని హాల్లోకి వచ్చింది చిన్ని. వాట్ అంటూ ఆ వైపు చూశాడు. నేను వీడితో ఆడుకోవాలి, మీరు వెళ్ళండి చెప్పింది అనుకుంటున్నాడు మనసులో. అప్పుడే వెళ్ళి బిన్ బ్యాగ్ మీద పడుకున్నాడు చంటి వెళ్ళి. ఆ సన్నివేశం చూసి నవ్వుతున్నాడు క్రిష్. ఇదేంటి అలా వెళ్ళిపోయింది అంటూ బొంగమూతి పెట్టింది చిన్ని. హీ హెడ్ కామన్ సెన్స్ నవ్వి లోపలికి వెళ్ళిపోయాడు. ఆదమర్చి నిద్రపోతున్న వైపు చూసి క్రిష్, టైం అవుతుంది, లేవండి అని లేపుతుంది చిన్ని. ఈరోజు సండే, నీ దయ వల్ల ప్రాజెక్ట్ వర్క్ కూడా లేదు, ఎందుకు పొద్దునే నిద్ర లేపుతున్నావు అన్నాడు దుప్పటి కప్పుకొని. మా అమ్మా నాన్న వచ్చేస్తున్నారు, మీరు వెళ్ళి తీసుకురండి అంది అతని వెన్ని లేపుతూ. ఇంకా టైం ఉంటుందిలే అని మళ్ళీ అటు తిరిగి పడుకున్నాడు. లేదు, ఆల్రెడీ ఊళ్ళోకి అడుగు పెట్టేశారు చెప్పింది. పని ఉన్నప్పుడు కూడా ఇంత బద్ధకమైతే ఎలా వంశీ నీకు అంటూ పెద్దగా అరుస్తూ ఉంది చిన్ని. ఏమన్నా అంటూ లేచి కూర్చున్నాడు ఒళ్ళు విరుస్తూ. నిజమే అన్నాను, అమ్మా నాన్నలకు మనకి ఇంటి అడ్రస్ తెలీదు, వెళ్ళి తీసుకురండి అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇదంతా కోపమే, అయితే ఖచ్చితంగా అలక తీరాల్సిందే అంటూ ఆమె వెనకాలే కిచెన్లోనికి వెళ్ళాడు క్రిష్. గ్యాస్ మీద ఆమె వండుతున్న గిన్నెలు చూసి ఇదేంటి అడిగాడు. పక్క నుండి కనిపించట్లేదా పాలు అంది అక్కడి నుండి కబోర్డ్ వైపు వెళ్తూ.
మాట్లాడుతుంటే అటు ఇటు కదిలిపోతూ ఉన్నా ఏంటి ఆగు అంటూ ఆమె చేయి పట్టుకుని ఆపాడు. కోపంగా చూసిన చిన్ని, భలే చూసావు, మళ్ళీ చూడు అన్నాడు క్రిష్ నవ్వుతూ. వదలండి అంటూ దిక్కులు చూస్తుంది చిన్ని. నిజమే, కోపంలో ఆడవారు చాలా అందంగా ఉంటారు అంటూ ఒక అడుగు ముందుకు వేశాడు క్రిష్. ఎదురుగా ఉన్న క్రిష్ వైపు చూడకుండా దిక్కులు చూస్తుంది చిన్ని భయపడుతూ. ఏంటి దిక్కులు చూస్తున్నావు, నా కళ్ళలో చూడు, మళ్ళీ భయపడుతున్నావా అన్నాడు నవ్వుతూ. చూశాను, చెప్పండి అని సూటిగా కళ్ళల్లోకి చూసింది. మీ అమ్మా నాన్న ఎక్కిన ట్రావెల్స్ బస్సులో నేను ఫోన్లో ట్రాక్ చేస్తూ ఉన్నాను. మనం ఉండే ఏరియాకి రావడానికి ఇంకా అరగంట పడుతుంది. బస్సుగా కార్లో ఇంటికి తీసుకుని వస్తాను. నువ్వు అలిగి నా తల మీదకి ఎక్కి కూర్చోవలసిన అవసరం లేదు, అర్థమైందా మిస్ జాహ్నవి అన్నాడు. ఆ ముందుకు వంకి ఆమెను కదలనీయకుండా అటు ఇటు చేతులు వేసి బ్లాక్ చేశాడు. లాస్ట్ పదం తప్పు మిస్సెస్ జాహ్నవి అంది నవ్వుతూ. సరే, ఎంతో కష్టపడి ఎర్లీగా నిద్రలేచాడు కాబట్టి ఈరోజు బ్రేక్ఫాస్ట్ తయారు చేయడంలో నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పాడు. వద్దు మహాప్రభు వద్దు, తమరు ఒకసారి ఆమ్లెట్లు వేయబోయి అట్ల పనికి రాకుండా మార్చేశారు. మళ్ళీ మార్కెట్ నుండి కొత్తది తెప్పించుకోవాల్సి వచ్చింది. అంత సాహసం నా ముందు మీరు చేయకండి. పైగా ఊరు నుండి మా అమ్మ వస్తుంది చెప్పింది చిన్ని అతనికి దూరం పెట్టాలని చూస్తూ. లెట్ మీ ట్రై వన్స్. ఒకసారి అలా జరిగిందని మాటమాటికే అలాగే జరుగుతుంది అనుకుంటావా? అలా జరగదు. ఏం చేస్తున్నావు కర్రీ? నేను స్మాల్ పీసెస్ కట్ చేసి ఇస్తాను అని నవ్వుతూ అన్నాడు. మీరు ముందు మీ చేతులు తీస్తే నేను వెళ్ళి నా పని చేసుకుంటా అని చెప్పింది చిన్ని. బాగుంది, ఇలాగే ఉండిపోవచ్చు కదా అంటూ ఇంకా ముందుకు జరిగాడు. వద్దు అంటూ అతని ఛాతిపై చేతులు పెట్టింది. గాడ్ అంటూ అతని చేతులు తీసేశాడు. చెప్పు, ముందు ఈ ఉల్లిపాయ కట్ చేస్తున్నాను అంటూ చాపింగ్ బోర్డు అందుకున్నాడు క్రిష్. వద్దు అని చెప్పాను కదా అంది అతని వైపు సూటిగా చూస్తూ. చేస్తానని చెప్పాను కదా అని కుర్చీ లాక్కొని కూర్చొని కట్ చేస్తున్నాడు. అది అలా కదా కట్ చేసేది అని అతని చేతిని పట్టుకుంది చిన్ని. ఇద్దరూ ఒకేసారి చాకును వదిలేయడంతో అది ఎగిరి వచ్చి క్రిష్ చేతిపై పడి చిన్నగా కట్టయింది. చెప్పానా ఇలాంటిదేదో జరుగుతుందని? అనవసరంగా ఉదయాన్నే రక్తం కళ్ళ చూశారు. అది ఫస్ట్ ఎయిడ్ కిట్ కోసం వెతుకుతూ అంది. ఇది చాలా చిన్నది అన్నాడు చేతిని వెనక్కి దాచుకుంటూ. ఇవ్వండి అంటూ అతని చేతిని తీసుకొని కాటన్తో క్లీన్ చేస్తుంది చిన్ని. ఈ నల్లపూసల దండ ఏంటి చేతికి? ఫ్యాషనా? దీనివల్లే కట్టయింది, తీసేయచ్చు కదా దీన్ని అంటూ దాన్ని తీయబోయింది. క్రిష్కి అక్కడ పచ్చబొట్టు ఉందని గుర్తొచ్చింది. వద్దు అది మాత్రం తీయొద్దు అంటూ చేతిని వెనక్కి దాచుకున్నాడు. తీయనివ్వండి, కనీసం ఆయింట్మెంట్ రాస్తానో అంది అడుగుతూ. కొన్ని గాయాలు మనం వదిలేస్తే పోవు, ఎంత ప్రయత్నించినా అంటూ బ్యాండేజ్ తీసుకొని నేను వెళ్ళి మీ అమ్మానాలను తీసుకుని వస్తాను, టైం అవుతుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళాడు. సరే అంది చిన్ని అతని వైపు చూసి. రాఘవ భారతి కలిసి వచ్చారు. చిన్ని క్రిష్ని చూసి చాలా సంతోషపడ్డారు. క్రిష్ రాఘవ భారతిలతో సంతోషంగా ఉండటం గమనించిన చిన్ని అతనికి ఇంకా దగ్గరైంది. 4 రోజుల తర్వాత అనంతలక్ష్మి రాజు కూడా వచ్చారు. ఇల్లంతా కళకళలాడుతుంది. ఆ రోజు 16 రోజుల పండగ ప్లాన్ చేశారు భారతి అనంతలక్ష్మి. చాలా అందంగా రెడీ అవుతుంది చిన్ని. త్వరగా రమ్మా, ముహూర్తం దాటిపోతుంది అని హాల్లో ఉండి పిలుస్తుంది అనంతలక్ష్మి. అప్పుడే గదిలోకి వెళ్ళిన క్రిష్ నిశ్శబ్దంగా చిన్ని వైపు చూసి, రెడీ అవుతున్నావా అన్నాడు నవ్వుతూ. అవును అంది ఇంకా గాజులు వేసుకుంటూ. యు ఆర్ సో బ్యూటిఫుల్ అని చెప్పాడు. ఐ నో, ఐ ఆమ్ ఆల్వేస్ బ్యూటిఫుల్ చెప్పింది అతని వైపు చూసి. అందగత్తులకి ఆ మాత్రం పొగరుండటం సహజం అన్నాడు ఒక్క అడుగు ఆమె దగ్గరగా వచ్చి. కృష్ణ అంత దగ్గరగా రావటం చిన్ని గుండె వేగం కొట్టుకోవటం మొదలుపెట్టింది. నేను చూస్తుంటే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందో చెప్పనా అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. చిన్ని మాత్రం తల వంచుకొని తన పని తను చేసుకుంటుంది. చెప్తాను అని చిన్నగా నవ్వుతూ ఆమె చెవిలో వంగి చెప్పాడు. ఇప్పటికిప్పుడు నిన్ను హత్తుకుని బుగ్గ మీద గట్టిగా ఒళ్ళంతా ఒక్కసారిగా జలధరించింది. వెంటనే కళ్ళు మూసుకుంది. చిన్ని చేతులు పట్టుకున్నాడు కదలకుండా. చిన్ని వేసుకున్న గాజుని మెల్లగా ఆమె చేతికి తొడిగాడు. ఆ వైపు చూసి నవ్వి, ఇప్పుడు కంగారు పడకు, ఇట్ విల్ బి సూన్ అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంటే మీ ఉద్దేశం ఏంటి అని కోపంగా బయటకు వచ్చింది. హాల్లో కూర్చొని అందరూ చిన్ని వైపు చూశారు. క్రిష్ మాత్రం వెనక్కి తిరిగి ఆ వైపు చూసి నవ్వుతున్నాడు. రెడీ అయ్యావా, వచ్చి కూర్చో పిలిచింది అనంతలక్ష్మి. ఒకసారి సిగ్గుపడి పూజ దగ్గరికి వెళ్ళింది చిన్ని. ఏంట్రా నీ మొహం సంతోషంతో వెలిగిపోతుంది, ఏంటి విశేషం అడిగాడు చరణ్ క్రిష్ పక్కన కూర్చుంటూ. ఏం లేదురా, చాలా సంతోషంగా ఉన్నాను అందుకే.
చెప్పాడు కృష్ణ అవుతూ. నీ సంతోషానికి కారణం చిన్ని కాదు, జాహ్నవి. నువ్వు ఒప్పుకోవాల్సిందేరా. నీ జీవితంలో సంతోషాన్ని తిరిగి తీసుకొచ్చిన దేవత ఆ పిల్ల మాత్రం అన్నాడు జాహ్నవి వైపు చూస్తూ. నాకు తెలుసు, అందుకే ఆమెకి కంటికి రెప్పలా చూసుకోవాలని డిసైడ్ అయిపోయా చెప్పాడు క్రిష్. మరి చిన్ని విషయం ఆమెతో చెప్పావా? చెప్పలేదు. టైం వస్తే ఖచ్చితంగా చెప్తాను. చిన్ని విషయం కూడా చెప్పేసేయి. అప్పుడు ఈ పూసల దండతో నీ చేతి మీద పచ్చబొట్టు కవర్ చేయవలసిన అవసరం ఉండదు చెప్పాడు చరణ్. ఒక్కసారిగా గుండె జల్లుమంది క్రిష్కి. జాహ్నవి నాకు కనెక్ట్ అయినంత ఈజీగా నాకు జరిగిన లవ్ స్టోరీకి కనెక్ట్ అవ్వలేదు కూడా. ఇది మా మధ్య అగాధాన్ని సృష్టిస్తే మళ్ళీ నా జీవితంలో మరో ప్రళయం తిరిగి వస్తుంది. అలా మాత్రం చేయకూడదు అని భయపడుతున్నాడు. ఏంట్రా భయపడుతున్నావా చెప్పడానికి? చెప్తే ఒక్కసారి భయపడతావు, చెప్పకపోతే అనుక్షణం భయపడుతూ ఉండవలసి వస్తుంది. నేను చెప్పనా? జ్ఞాపకాలు చెరిగిపోతాయిరా, కానీ పచ్చబొట్టు మాత్రం చెరిగిపోదు అని. ప్రాణం ఉన్నంత వరకు చిన్ని అనే పేరు నీ చేతి మీద నుండి పోదు చెప్పాడు చరణ్. అవును అన్నట్లు తల నిలువుగా ఊపడి క్రిష్. తర్వాత రోజు అనంతలక్ష్మి వాళ్ళ భారతి వాళ్ళు వెళ్ళిపోయారు. 2 రోజులు సెలవు పెట్టి మరీ చిన్నితో గడపాలని డిసైడ్ అయ్యాడు క్రిష్. ఏంటి ఈరోజు ఆఫీస్ లేదా అడిగింది చిన్ని కిచెన్లోకి వచ్చిన క్రిష్ వైపు చూస్తూ. లేదు, లీవ్ పెట్టాను అని చెప్పాడు. ఎందుకని ఆశ్చర్యపోతూ అడిగింది. ఎందుకంటే అని ఏం చెప్తాం, కొన్ని పరిస్థితులు డిమాండ్ చేస్తూ ఉంటాయి అని ఆమె వెనుక 2 చేతులు పెట్టాడు. అతని చేతుల మధ్య చిన్ని కదలకుండా అలాగే ఉండిపోయింది. ఎవరో చెప్పారు కానీ శిల్పం కావటానికి చాలా సమయం పడుతుంది అన్నాడు పెద్దగా నవ్వేసి. అంటే మీ ఉద్దేశం అంటూ వెనక్కి తిరిగి అతని వైపు కోపంగా చూస్తుంది. ఇది మాత్రం నీ ఊత పదం అని పెద్దగా నవ్వేశాడు. ఇలా నా మీద జోకులు వేసి నవ్వేవాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు అని చెప్పింది మళ్ళీ కోపంగా. చిన్ని కూడా నచ్చుతూ ఇలాంటి వాళ్ళు అందరూ కలిసి నా ప్రాణాలు తీసేస్తున్నాడు నవ్వాడు పెద్దగా. చిన్ని ఎవరు అని అడిగింది. నా నోటి నుండి ఆ పేరు ఎందుకు వస్తుందో, రాక్షసి నన్ను పీడిస్తుంది అనుకుంటూ. అవును, ఏంటి గ్యాస్ మీద? నేను టీ తాగను ఆ గిన్నెని చూసి చెప్పాడు. అది టీ కాదు, కుంకుడుగాయ రసం చెప్పింది. అంటే దీంతో ఇప్పుడు తలస్నానం చేస్తావా అడిగాడు. త్వరగా రెడీ అయ్యారా చెప్పాడు. ఎందుకు? మూవీకి వెళ్దాం చెప్పాడు నవ్వుతూ. ఎందుకు? ఇంట్లో అంత పెద్ద టీవీ ఉంది కదా, మళ్ళీ మూవీకి అని అడిగింది. అదే ఇది ఇదే వెళ్ళాల్సిందే, రెడీ అవ్వు అని ఆ వైపు చూసి అక్కడి నుండి బయటకు వచ్చేశాడు. డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని టవల్తో తల ఆరబెట్టుకుంటుంది చిన్ని. ఎందుకు నీకు ఈ జుట్టు అంటే అంత ఇష్టం అన్నాడు. డ్రయ్యర్ తీసి ఆమె చుట్టూ తిప్పడం మొదలుపెట్టాడు. ఏం చేస్తున్నారు మీరు అంది అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ. నీకు నీ జుట్టు అంటే ఇష్టం కాబట్టి నాకు కూడా ఇష్టమే. యూట్యూబ్లో చూశాను, చాలా ఈజీగా జడ వేసుకోవటం. నీకు రాదుగా, నేను వేస్తాను అని జడ వేయటం మొదలుపెట్టాడు. అయిపోయింది అని జడను ఆమె చేతికి అందించాడు. క్రిష్ అంటూ బెడ్రూమ్ దగ్గర నిలబడిన చరణ్ ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఒకసారి బయటిరా అని హాల్లోకి వెళ్ళాడు. అన్నయ్య చూశారేమో అంది మొహమాటంగా. వాడు ఇలాంటి పనులు చాలా చేస్తాడులే, నువ్వు ఫీల్ అవ్వకు అంటూ హాల్లోకి వచ్చాడు. ఏం చేస్తున్నారా అడిగాడు చరణ్ నవ్వుతూ. జడ వేసుకోవడం రాదంట, అందుకని వేస్తున్నా చెప్పాడు క్రిష్. సిగ్గులేదు? అతనికి మాత్రమే వినిపించేలా అన్నాడు. చూడటానికి నీకు లేదు, నాకెందుకురా? ఏంటి విషయం? చిన్ని గురించి మొత్తం చెప్పేశావా? క్లోజ్ అయిపోయారా అడిగాడు మళ్ళీ. ఈ చిన్ని గోలేంట్రా నాకు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నువ్వు చిన్ని గురించి ఆలోచిస్తున్నావా అన్నాడు అక్కడి నుంచి వెళ్తూ. మరి ఇంట్లో ఉండి ఏ రాజకార్యం వెలువబెడుతున్నా ఆఫీస్కి రాకుండా 2 రోజులు సెలవు పెట్టావు అన్నాడు చరణ్. ఏం లేదు, జస్ట్ ఫర్ టాకింగ్ చెప్పాడు క్రిష్. ఉండు, నువ్వు ఇంకా టాకింగ్ దగ్గరే ఉండు, ఈలోగా పుణ్యకాలం కాస్త పూర్తవుతుంది, అప్పుడు తీరిగ్గా నెత్తిన గుడ్డ వేసుకుని ఏడుద్దు కానీ. సాయంత్రం నీకు నేను ఒకటి ఇస్తాను, తెల్లారాక నువ్వు మళ్ళీ నా దగ్గరికి వస్తావు దానికోసం అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చరణ్. మెంటలోడా, నువ్వు చేసే మెంటల్ పనుల వల్లే చిన్ని అనే రాక్షసి నాకు తగిలింది, మళ్ళీ అలాంటి తగల్లాంటివి నాకు తగిలించకు బాబు అన్నాడు అతనికి వినిపించేలా. ఆ రోజు సాయంత్రం చిన్ని క్రిష్లు కలిసి మూవీకి వెళ్ళారు. సినిమా హాల్లో సినిమా చూడటం అలవాట్లేని చిన్ని క్రిష్ భుజాలపై పడుకొని నిద్రపోయింది. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు సినిమా చూడకుండా నిద్రపోతావు అని అన్నాడు హాల్లో నుండి బయటకు వస్తున్న ఆమెని దగ్గరికి తీసుకుంటూ. నేను ముందే చెప్పాను కదా సినిమా హాల్ ఎందుకు అని. దండగా అలా అన్నిటికీ దండగా అనొద్దు, చిన్న చిన్న సరదాలు సంతోషాలు అంతే అని క్రిష్ చెప్పాడు.
చూస్తుండగానే కాలం కరిగిపోయింది. ఆ రోజు సాయంత్రం చంటి పాలు పోస్తుంది చిన్ని. సిస్టర్, ఇది క్రిష్కి ఇవ్వండి అని ఆమెతో ఒక చిన్న బాక్స్ ఇచ్చి వెళ్ళాడు. ఇది స్పెషల్ పానమ్మా, వాడికి ఇష్టం, ఇవి తింటాడు అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. ఏంటి ఇంట్లో రాకుండా వెళ్ళిపోయారు అంటూ ఆ పాన్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టింది చిన్ని. ఆ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు స్మెల్ చూసి ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని దాన్ని తీసుకుని తినేసింది. తన ఫ్రెండ్ పిలవడంతో రోడ్డు మీదకి వెళ్ళి మాట్లాడి వస్తాను అన్నాడు చిన్నికి చెప్పి వెళ్తూ. అమ్మో ఏంటి, నాకు లేదు, చాలా చలిగా ఉంది, మత్తుగా ఉంది, బాడీ అంతా తిమ్మిళ్ళుగా ఉన్నాయి, నరాల జీవమంటున్నాయి, కంగారుగా సోఫా చుట్టూ తిరుగుతుంది. అమ్మా అప్పుడప్పుడు పైత్యం అంటుంది, ఇదేనేమో పిచ్చి పిచ్చిగా ఉంది, ఒళ్ళంతా వేడిగా ఉంది కానీ టెంపరేచర్ లేదు, ఇదంతా ఉదయం తలస్నానం చేయటం వల్ల వచ్చిందేమో అనుకుంటూ సోఫాలో కూర్చొని తలకు నూనె పెట్టుకుంది. ఇందులో తలుపు తీసుకుని అక్కడికి వచ్చాడు క్రిష్. ఏంటి అలా ఉన్నావు, ఏమైంది, హెల్త్ ప్రాబ్లమా అని అడిగాడు ఆ ముఖం చూస్తూ. నాకేంటో విచిత్రంగా ఉంది ఈరోజు అంది తల అడ్డంగా ఊపి. విచిత్రంగా ఉంటే అని నవ్వుతూ అన్నాడు క్రిష్. అవన్నీ ఏం చెప్పలేను అంటూ కొబ్బరి నూనె డబ్బా తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇందులో కాలికి నూనె తగిలి పట్టు తప్పి పడబోయింది. ఏ పడతావు అంటూ చిన్నీని పట్టుకోబోయి వెల్లికిల్లా పడిన చిన్నీపై పడ్డాడు క్రిష్. కృష్ణుండి వచ్చే వేడి ఊపిరి తనలో కోరికలు సెగలు పుట్టిస్తూ ఉండగా గట్టిగా అతని భుజాన్ని పట్టుకుంది. క్రిష్ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆమె పైనుండి లేవడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ చిన్ని కదలటం లేదు. తనపై ఉన్న ఆమె 2 చేతులు తీసి పక్కన పెడుతూ ఆయిల్ డబ్బా కింద పడింది. అతన్ని కింద పడకుండా ఆపాలని ప్రయత్నించి చిన్ని మళ్ళీ అతనిపై పడింది భయంతో హత్తుకొని. జాహ్నవిలే అంటూ ఆమె లేపాడు. లేవటం కష్టమైపోయింది చిన్నికి. గట్టిగా ఆమెను పట్టుకొని దొర్లాడు. ఈసారి చిన్ని కింద ఉంది. ఆమె ప్రమేయం లేకుండానే అగ్గి రాజుకుంటుంది. చిన్ని నడుంపైన చెయ్యి వేశాడు క్రిష్ ఆమెను పైకి లేపాలని. కళ్ళు మూసుకుని చిన్ని తలెత్తి క్రిష్ నుదుటిపై ముద్దు పెట్టింది. తమకంతో కళ్ళు మూసుకున్నాడు క్రిష్. అప్రమత్తంగానే వారి శ్వాసలు కలుస్తున్నాయి. ఇంతలో చిన్ని చెప్పిన మాట క్రిష్ గుర్తుకు వచ్చింది. మీ మగవాళ్ళు ఆడవాళ్ళ నుంచి ప్రైవేట్ సెన్స్ని కూడా బలవంతంగా లాక్కుంటారు. ఆ మాట గుర్తుకు రాగానే చిన్ని చంపై గట్టిగా కొట్టాడు. షాక్ అయ్యి అక్కడి నుంచి లేచింది. ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాలేదు చిన్నికి. వెంటనే తన గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది. చా, అనవసరంగా కొట్టాను అనుకుంటూ డోర్ నాక్ చేశాడు. డోర్ తీయలేదు. దేవుడా అనుకుంటూ బాల్కనీల నుండి బెడ్రూమ్లోనికి వెళ్ళాడు. చిన్ని, ఐఎమ్ సారీ, ఏదో అనుకోకుండా యాక్సిడెంటల్గా అలా జరిగిపోయింది అంతే అన్నాడు చిన్ని చేతులు పట్టుకొని. నన్ను మా అమ్మ నాన్న కూడా ఇంతవరకు కొట్టలేదు తెలుసా అని ఏడుస్తోంది. నేను సారీ చెప్పాను కదా, ఇంకెప్పుడు నేను కొట్టను, ప్లీజ్ ఫర్గివ్ మీ అన్నాడు బతిలాడుతూ. అతను దూరంగా నెట్టేసి పక్కకు తిరిగి పడుకుంది. అసలు ఉన్నట్టుండి అలా ఎలా కొట్టేశాను నేను? పశ్చాత్తాపడుతూ చిన్ని వైపు చూస్తూ ఉన్నాడు. క్రిష్ తన వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది చిన్నికి. ఉదయాన్నే రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాడు. ఏంట్రా లీవ్ పెట్టకుండా తెల్లారా ఆఫీస్కి వచ్చావేంటి అని అడిగాడు కళ్ళు పెద్దవి చేసుకుని. చరణ్, నీ బొందరా, నీ బొంద అని తల పట్టుకున్నాడు క్రిష్ కుర్చీలో కూర్చుంటూ. రాత్రి పాన్ తినలేదా? పని ప్రశాంతంగా జరిగిందా అడిగాడు చరణ్. రాత్రి జాహ్నవికి పాన్ ఇచ్చాను, నీకు ఇవ్వలేదా? ఏంటి అడిగాడు చరణ్. వివరంగా చెప్పు ఏంటి అన్నాడు క్రిష్. కొంచెం వంగి క్రిష్ చెవులు చెప్పాడు చరణ్. ఎంత పని చేసావురా, నీ వల్ల దూరంగా అంటూ చెప్పడం ఆపేశాడు క్రిష్. ఏం చేసావురా కంగారుగా అడిగాడు చరణ్. ఏం లేదు అంటూ ఇంటికి వెళ్ళాడు. చిన్ని, రాత్రి వాడేదో బాక్స్ ఇచ్చాడంట, ఏది అని అడిగాడు. ఓపెన్ చేసి స్మెల్ బాగుందని నేనే తినేశాను చెప్పింది తల ఊపి. అందుకే రాత్రి అలా బిహేవ్ చేసింది. ఇంకా ఇక్కడ ఉంది జాహ్నవి కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పరిస్థితి ఏంటి అనుకున్నాడు నవ్వుతూ. ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారేంటి అడిగింది మళ్ళీ. వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పాడు క్రిష్. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు, సంతోషంగా సాగిపోవాలని ఆరాటపడుతున్న క్రిష్ జీవితంలో ఒక పిడుగు పడింది. క్రిష్ ఎదుగుదల చూసి తట్టుకోలేని ఆ కంపెనీ డైరెక్టర్ కుతంత్రాలతో ఆ కంపెనీ నుండి క్రిష్ని బయటికి పంపించేశాడు. నిరాశతో బాధగా ఇంటికి వచ్చాడు క్రిష్. తలుపు తీయగానే అతని వైపు చూసి అడిగింది ఏమైంది అని. ఐ లాస్ట్ మై జాబ్ అని చెప్పాడు తిక్కగా. అవునా అని షాక్ అయ్యి, ఓకే, ఈ జాబ్ కాకపోతే వేరే జాబ్ వస్తుంది, ఫీల్ అవ్వకండి, మీరు ఒకటి కోల్పోయారంటే దానికి మించిన బెస్ట్ థింగ్ ఆ ప్లేస్లో రీప్లేస్ చేయబోతుంది అని అర్థం
అంది సోఫాలో అతని పక్కన కూర్చుంటూ. నీ విషయంలో అది నిజమే అంటూ సోఫాలో ఉన్న కుషన్ తీసి చిడ్డీ ఒడిలో వేసి దాని మీద తలవాల్చాడు. కిష్ ఆ ఓదార్పు కోసం ఎదురుచూస్తూ. కొంచెం ఇబ్బందిగా చూసినా అదే అర్థం చేసుకున్న చిన్ని అతని తలపై ప్రేమగా చేయి వేసింది. వెంటనే ఆమె చేతులు పట్టుకున్నాడు క్రిష్. ఆఫీస్లో జరిగింది మొత్తం చెప్పేశాడు. ఇట్స్ ఓకే, దీని గురించి బాధపడకండి. ఈ కంపెనీకి కాకపోతే ఇంకో కంపెనీ, టాలెంట్ ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి. ప్లీజ్ డోంట్ వర్రీ అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసి అతన్ని హత్తుకుంది. ఆమె చెరికి షాక్ అయ్యి ఆమె కౌగులింతలో ఆప్యాయతను అందుకుంటూ తన బాధను మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కొన్ని నిమిషాల తర్వాత అతన్ని వదిలేసి లేచింది చిన్ని. వెళ్తున్న చిన్ని వైపు చూసి ల్యాప్టాప్లో వేకెన్సీస్ కోసం గాలిస్తున్నాడు క్రిష్. అన్నం తినండి అంటూ అన్నం పళ్ళెం తెచ్చి ఇచ్చింది చిన్ని. తినాలని లేదు, తల అడ్డంగా ఊపాడు. తినండి అంటూ అతనికి తినిపించింది. ఎందుకు నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నావు? నీకు నా మీద కోపంగా లేదా అడిగాడు. మీ పొజిషన్లో నేను ఉంటే మీరు నాకు సపోర్ట్ చేయకుండా ఎందుకు ఉద్యోగం పోగొట్టుకున్నావు అని కోపడతారా అని అడిగింది. థ్యాంక్ యూ చెప్పాడు నవ్వుతూ. ఎందుకు అంది అతనికి తినిపిస్తూ. నా పరిస్థితి గమనించి ఒక స్ట్రాంగ్ పిల్లల్లా నిలబడి నాకు ఇంత సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఇస్తున్నందుకు. ఇవన్నీ నీకు ఎలా తెలుసు అంటారేంటండి అని అడిగింది. అది తక్కువ సమయంలో నన్ను ఇంత ఈజీగా అర్థం చేసుకున్నావు. మన ఇద్దరి మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పడింది. గమనించావా? ఇదంతా నీ వల్లే. ల్యాప్టాప్ క్లోజ్ చేస్తూ చెప్పాడు క్రిష్. కావాలని డిమాండ్ చేస్తే పెరిగేది అండర్స్టాండింగ్స్ కాదు చెప్పింది చిన్ని. అది కూడా నిజమే అన్నాడు ఆలోచిస్తూ. కానీ అసలు ప్రేమనే నమ్మని చిన్ని ఆ రోజు ఆవేశంగా అన్ని మాటలు చెప్పింది అని ఆలోచిస్తూ ఉన్నాడు క్రిష్. మళ్ళీ ఉద్యోగం కోసం వెతుకులాట మొదలుపెట్టాడు క్రిష్. 2-3 ఇంటర్వ్యూలు అటెంప్ట్ చేసినా నిరాశ ఎదురైంది. కానీ చిన్ని అతనికి స్ట్రాంగ్ పిల్లల్లాగా నిలిచింది. ఇంటికి వచ్చిన ఆమెను చూడగానే అతనికి ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ కలుగుతుంది. ఖర్చులు తగ్గించుకోవాల్సింది. నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అలవాటైపోయింది. కొంత సేవింగ్స్ ఉన్నాయి, కానీ ఇలా ఎన్ని రోజులు ఉంటానో నేను చెప్పలేను. నా మొబైల్ బ్యాంకింగ్లో ఏదో ప్రాబ్లం నేను చూస్తాను చెప్పి క్రిష్ చిన్ని వైపు చూసి, డబ్బుల గురించి మీరు ఆలోచించవలసిన అవసరం లేదు. మీరు ముందు మీ జాబ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. మిగిలినవి నేను చూసుకుంటాను. రేపు ఒక పెద్ద కంపెనీ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూకి రమ్మని చెప్పారు. అందులో జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయిపోయినట్టే చెప్పాడు క్రిష్. తప్పకుండా మీకు వస్తుంది అని చెప్పింది. ఇంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నావు? ఎందుకంటే మీరు దానికి అర్హులు కాబట్టి అని నవ్వింది. ఈ కొన్ని రోజులు నువ్వు నన్ను అర్థం చేసుకునే విధంగా ఎవరూ అర్థం చేసుకుని ఉండరు. మై లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ విత్ యూ చెప్పాడు ఆమె చేతులు పట్టుకొని. అతని కళ్ళలోకి చూస్తూ నవ్వింది. నిజం చెప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా అడిగాడు. తల అడ్డంగా ఊపి నవ్వింది చిన్ని. చెప్పు, నిజం చెప్పు మళ్ళీ నవ్వుతూ అడిగాడు క్రిష్. ప్రేమ గీమ ఏది లేదు, కానీ నేను మిమ్మల్ని ఈ ఇంట్లోకి వచ్చిన మొదటి రోజు నుండే అర్థం చేసుకోవటం మొదలుపెట్టాను. ఎవరో చెప్తే నమ్మలేదు, కానీ ఒక మనిషి ప్రెజెన్స్ మనకు అంత సంతోషాన్ని ఇస్తుందంటే అది ఖచ్చితంగా నిజమే. ఏది పట్టించుకోకుండా మీ పని మీరు చూసుకోవటం, ఉన్న దాంట్లో సంతోషంగా గడపటం, ఇంటికి ఎక్కువ టైం కేటాయించడం, ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ఆమెను గురించి కేర్ తీసుకోవటం, ఇంకా ఈ ఎఫెక్షన్ మాటల్లో చెప్పలేనిది చిన్ని నవ్వుతూ చెప్పింది. నువ్వంటే నాకు ఇష్టం లేదని నీకెలా తెలుసు? షాకింగ్ క్వశ్చన్ విని అడిగాడు. పెళ్లి చూపులు అందరూ నా వైపు చూస్తుంటే మీరు మాత్రం ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని గుమ్మం వైపు చూశారు అని నవ్వింది. బా అని నుదుటిపై చేయి ఆన్ చేశాడు క్రిష్. నేను చెప్పింది నిజం కదా అడిగింది మళ్ళీ. నిజం అని తల నిలువుగా ఊపాడు. ఇంత పరిశీలన శక్తి నీకు ఎక్కడి నుంచి వచ్చింది అడిగాడు నవ్వుతూ. సీరియల్స్ చూసి చూసి చెప్పింది. ఏంటి అడిగాడు ఆశ్చర్యంగా. అవును, నాలాగా చాలామంది అమ్మాయిలు అన్ని సీరియల్స్ చూసి నేర్చుకుంటారు. నేను చూసిన చాలా సీరియల్స్లో హీరో హీరోయిన్ అనుకోకుండా పెళ్లి చేసుకుంటారు, కానీ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని మళ్ళాగే కలిసిమెలిసి ఉంటారు అంది. నువ్వు నన్ను చాలా నమ్ముతున్నావు, కానీ నీ దగ్గర నేను ఒక విషయాన్ని దాచిపెట్టాను. ఐఆమ్ సారీ అన్నాడు తలదించుకుంటూ. ఏంటది అడిగింది చిన్ని అతని వైపు చూస్తూ. బావా అన్నాడు చరణ్ అరుస్తూ వచ్చి. నీకు నాకు కొత్త ఉద్యోగాలు వచ్చేసారా అంటూ క్రిష్ని హత్తుకున్నాడు. ఏంట్రా అన్నాడు పరీక్షగా అతని వైపు చూసి క్రిష్. నీకు విలువ లేని చోట నేను ఎందుకు పని చేస్తున్నాను బావా అని నాకే డౌట్ వచ్చి నువ్వు ఆ కంపెనీని వదిలిపెట్టిన రోజే నేను కూడా రిజైన్ చేశా చెప్పాడు చిరునవ్వుతో చరణ్. నీకన్నా పిచ్చా అన్నాడు కోపంగా క్రిష్. ఎందుకు బావా? అపార్ట్మెంట్ ఆర్డర్స్, మన ప్రాజెక్టుల కోసం చేసిన హార్డ్ వర్క్కి ప్రతిఫలం ఇదే.
ఆమ్, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా ఈ పెద్ద కంపెనీ మన ఇద్దరిని జాబ్ లెటర్స్ పంపించింది చెప్పాడు చరణ్. ఆ లెటర్ వైపు చూశాడు క్రిష్. అతని పెదలపై చిరునవ్వు విరిసింది. కంగారుగా చూస్తూ ఉన్న చిన్ని వైపు చూస్తూ నిజమే అన్నాడు క్రిష్. చిన్ని కూడా నవ్వింది. కానీ పోస్టింగ్ మాత్రం చెన్నైలో చెప్పాడు. సర్లే కానీ మనం వెళ్దాం చెప్పాడు క్రిష్. నెక్స్ట్ మంత్ 1 తారీఖు రమ్మని చెప్పారు. ఇక ఒక వారం రోజులే ఉంది. ఈలోపు నేను ఖమ్మం వెళ్ళి సిరితో మాట్లాడి వస్తాను. సాయంత్రం బస్సుకు వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు చరణ్. వాడికి ఏమైనా పిచ్చా? నేను జాబ్ మానేస్తే వాడెందుకు మానేశాడు అన్నాడు చిన్ని వైపు చూస్తూ. కష్టంలోనే బంధం విలువ తెలుస్తుంది. మీ ప్రాణ స్నేహితుడు చేసింది కూడా అదే చెప్పింది చిన్ని. మొబైల్ని షాప్లో రిపేర్ చేయడానికి ఇచ్చాను, వెళ్ళి తెచ్చుకుంటాను అని చెప్పి బయటికి వచ్చాడు. ఎలా ఉందో చూద్దాం అని ఫోన్ చెక్ చేస్తున్నాడు. ఇంతలో అతని ఫోన్ యాక్టివేట్ అయ్యింది. అసలే డబ్బులు కరువయ్యాయి బ్యాంకులో, ఎంత ఉందో చూడాలి అనుకుంటూ ట్రాన్సాక్షన్ మొత్తం చూస్తున్నాడు క్రిష్. ఇంతలో 8 నెలల క్రితం రాఘవ అనే వ్యక్తి నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది. నాకు ఎవరో ఇంత తక్కువ అమౌంట్ పంపించేది అనుకున్నాడు ఆశ్చర్యపోతూ. వెంటనే అతని బుర్రలోకి ఇంకో ఆలోచన వచ్చింది. రాఘవ అంటే చిన్ని వాళ్ళ ఫాదర్. అంటే చిన్ని నాకు ట్యూషన్ ఫీజు పంపించింది, అది కూడా వాళ్ళ నాన్న అకౌంట్ నుండి అనుకొని వెంటనే ఆ మొబైల్ నెంబర్కి కాల్ చేశాడు. చెప్పు బాబు అన్నాడు రాఘవ ఫోన్ లిఫ్ట్ చేసి. హలో నెంబర్ చూసి నమ్మలేక, మావయ్య మీరా అడిగాడు షాక్ అయ్యి. అవును నేనే బాబు, ఇది నా 2వ నెంబర్. రాఘవ అంటే మీరేనా? మీ అసలు పేరు కంగారుగా అడిగాడు. రఘు బాబు, అయితే అందరూ రాఘవ అంటారు చెప్పాడు. ఈ నెంబర్ ఎవరితోని కాల్ చేశాను, నేను బయట ఉన్నాను, ఇంటికి వెళ్ళి కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు క్రిష్. అంటే ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేది చిన్ని, అంటే జాహ్నవి. గాడ్ దేవుడా, రోజు నేను కలిసి ఉండేది నా చిన్నితోనా? నా వల్ల మారిపోయింది, నన్నే మార్చేసిందా? నన్ను పెళ్లి చేసుకుని చిన్నినా అనుకుంటూ హుటాహుట్న ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి వెళ్ళి అమాంతంగా చిన్నిని హత్తుకున్నాడు గట్టిగా. ఏమైంది అంది అతను దూరం నెడుతూ. చిన్ని అని నవ్వుతూ ఆ ముఖాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఆ పేరంటే నాకు నచ్చదు కోపంగా చెప్పింది. ఎందుకని అడిగాడు నవ్వుతూ. ఏం లేదు అని అతని నుండి దూరంగా వెళ్ళిపోయింది. చేతికి కట్టుకున్న పూసల దండ తీసి అతను పొడిపించుకున్న పచ్చబొట్టును ఆమెకు చూపించాడు. ఇది మీరు అంది షాక్ అవుతూ. నేనే కృష్ణి, నేనే నీకు పాఠాలు చెప్పింది, నేనే నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించింది, నీ కోసం పరితెప్పించింది అంటూ ఆ ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఆమె చేతిని అందుకున్నాడు క్రిష్. ఎందుకు అంత బాధపడుతున్నారు, ఏమైంది అని అతని కళ్ళలోకి చూసింది. నీకు తెలియచింది, అప్పుడు నా ప్రేమను అర్థం చేసుకునే పరిస్థితిలో నువ్వు లేవు, ఇప్పుడు నాకన్నా ఎక్కువ నువ్వే ప్రేమిస్తున్నావు అన్నాడు ఆ వైపు చూస్తూ. అతను దూరంగా వెళ్ళిపోయింది. చిటి ఆగు అని చెప్పి ఆమె వెనక వెళ్ళాడు. అసలు ఎంత దూరం అయిపోయావు, ఒక్క రోజులో ఒక్క మాటలు చెప్తావా, ఆ రోజు జరిగిందంతా అడిగాడు. మౌనంగా ఉంది, ఏం మాట్లాడకుండా చిన్ని. చెప్పు, ఏదో జరిగింది, అందుకే నువ్వు నన్ను అవాయిడ్ చేశావు, చెప్పు మళ్ళీ అడిగాడు ఆమెని తన వైపుకి లాక్కొని. పూసకొచ్చినట్టు చెప్పింది ఏడుస్తూ. నాకు తెలీదు ఇలా జరిగిందని, ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నీకు అవమానం జరిగిందని, అది కూడా నా స్నేహితుడి వల్ల. వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. తర్వాత ఏం జరిగిందంటే అని జరిగింది మొత్తం చెప్పేశాడు. మీరు అంత ప్రమాదం నుండి తప్పించుకున్నారా అంది అతని వైపు చూస్తూ. కానీ సముద్రం అంతా కన్నీటిలో మునిగిపోయాను నువ్వు దూరం అయ్యాక అని చెప్పాడు ఆమెను హత్తుకుంటూ. ఆ దేవుడు మనల్ని కలిపాడు అని చెప్పి నవ్వాడు. నాకు కృష్ణ నచ్చలేదు అంది తల అడ్డంగా ఊపి. మళ్ళీ మొదలుపెట్టుకు ప్లీజ్, నీ దృష్టిలో నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం తప్ప అంతేనా అన్నాడు ఆ ముందు నిలబడి. అవును అంది. కానీ నీకు ప్రపోజ్ చేయబోతున్న టైంలో నువ్వు నన్ను కట్ చేశావు. ఫోన్లో మాట్లాడుతూ నన్ను అసహ్యంగా చూసింది నువ్వే, కానీ నన్ను ప్రేమించడం మొదలుపెట్టావు చెప్పాడు క్రిష్ కన్ఫ్యూజ్తో. అతని మాట విని నవ్వింది. ఎప్పుడు ఇలా చెన్నై అడిగింది చిన్ని నవ్వుతూ. నువ్వు నాకు దక్కితే కాళ్ళు అడిగిన 7 కొండలు ఎక్కాలని మొక్కుకున్నాను, ముందు తిరుపతి వెళ్దాం, ఆ తర్వాత హనీమూన్కి చెప్పాడు చిన్నిని ఎత్తుకొని తిప్పుతూ. ఎక్కడికి, నాకు భయం వేస్తుంది అంది చిన్ని తల అడ్డంగా ఊపుతూ. క్రిష్ పక్కనుంటే భయం ఎందుకు వేస్తుంది, ఇక భయానికి అమాయకత్వానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే నువ్వు అంటూ ఆమెకి గిలిగింతలు పెట్టి నవ్విస్తున్నాడు క్రిష్. అతను దూరంగా నెట్టి బెడ్రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. చిన్ని ఆగు అంటూ ఆమెని వెంటపడ్డాడు. ఇక అప్పటి నుండి సంతోషాల లోగులి వారి సొంతమైంది. బంధం యొక్క విలువ ఒకరినొకరు అర్థం చేసుకునే తీరుపై ఆధారపడి ఉంటుంది. చిన్ని కృష్ణి అర్థం చేసుకున్నారు కాబట్టే వారు పోగొట్టుకున్న ప్రేమ తిరిగి వారిని వరించింది. స్టోరీ బాగుంది కదా,
నాకైతే కనుక బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మార్నింగ్ మరో మంచి స్టోరీతో మీ అందరిని నేను కలుస్తాను. అంతవరకు నమస్తే.